అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డని, అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులని అర్థం చేసుకొని వాళ్ళకి తోడుగా ఉండడం, ఏ ఫీల్డ్ ఎంచుకున్నారో దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండడం, స్ట్రాంగ్ మారల్ వాల్యూస్తో ఉండడం, ఒక మంచి గిఫ్ట్ ఫ్యామిలీకి, సొసైటీగా ఉండి గ్రేట్ లీడర్గా వచ్చి మంచి సిటిజన్స్ని, ఎక్కువ మందిని తయారు చేయడం, ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ గల బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా మనం తయారు చేసుకుంటాము. మనం మనల్ని తయారు చేసుకొని ఒప్పుకునేటప్పుడు అటువంటి బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తారు. అటువంటి బిడ్డని మనం కనేదానికోసమే మనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి మనం అందరూ ఇటువంటి బిడ్డల్ని తీసుకోవడానికి మనం మానసికంగా, శారీరకంగా సంసిద్ధమవుతాము. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి బిడ్డగా తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు రమ్యసుధ గారు, కృష్ణమూర్తి గారు కాకినాడ నుంచి వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది కూడా ఒక ల్యాండ్మార్క్ వీడియో అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంత టైం తీసుకున్నారు వాళ్ళని ప్రిపేర్ చేసుకునే దాంట్లో. వాళ్ళు ఒక్కొక్క డౌట్ క్లియర్ చేసుకొని, ఒక్కొక్క సెల్ఫ్ని స్ట్రాంగ్ చేసుకొని, ఫిజికల్గా, మెంటల్గా, ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా బాగా ప్రిపేర్ అయిపోయినారు. అందువల్ల మనం ఎప్పుడు చెప్తుంటాం, వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ వాళ్ళకి వెల్ ట్రైన్డ్ బేబీనే వస్తుంది అని. ఇప్పుడు అటువంటి మంచి బిడ్డనే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ స్టోరీ వాళ్ళ దగ్గర నుంచే మనం వింటాము. ఇప్పుడు రమ్యసుధ గారు తన స్టోరీ స్టార్ట్ చేస్తారు. నమస్తే మేడం. నమస్తే మా. నాకు మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 10th ఇయర్లో బేబీ వచ్చింది మేడం. ఇక్కడికి వచ్చేటప్పటికి 7 ఇయర్స్ అవుతుంది మేడం. అయితే నాకేంటంటే ఒక హెల్దీగా ఉన్న బేబీని తీసుకోవాలి, దానికోసం వెతికాను మేడం. ప్రాసెస్లో ముందు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము, బట్ రాలేదు. అప్పటికి అవగాహన కూడా లేదు, రాలేదని మాత్రమే అప్పుడు తెలుసు. బట్ తర్వాత కొంచెం తెలుసుకునే కొద్దీ మనం లేట్ అయ్యింది, బట్ మంచి బేబీని తీసుకోవాలి, ఈ బేబీతోనే మన లైఫ్ ఆధారపడింది. సో మనం మంచిగా ఇవ్వాలి, ఆ బేబీకి మనం ఇచ్చేది అదే హెల్త్, మంచి హెల్త్, అదే మనం ఇచ్చే గిఫ్ట్ అని తెలుసుకున్నాను మేడం. తర్వాత మిగతా హాస్పిటల్స్లో జరిగినప్పుడు మనకి అప్పుడు ఇంకా అవగాహన లేదు కాబట్టి మనం తెలీదు, ట్రీట్మెంట్ జరుగుతోంది, మనకి రావట్లేదు, అంతవరకే తెలుసు. ఇంకా ముందుకు వెళ్ళే ఇంకా రాలేదు, అక్కడ ఆపమంటారు, నెక్స్ట్ వెళ్తారా ఇలా అడుగుతారు, మనం ఒప్పుకోము, ఇలా జరుగుతుంది. అయితే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను మేడం, హెల్దీ డైట్ తీసుకుందాం, హెల్దీ బేబీకి ఎప్పుడొచ్చినా హెల్ప్ అవుతుంది అనుకోవడంలో భాగంగా చూస్తున్నప్పుడు మీ వీడియో దొరికింది మేడం. సో ఆ వీడియోని మేము డైట్ ఒక 4-5 months చేసాము. అది కరోనా టైం చేసాము. డైట్ చేసిన తర్వాత బాగా అనిపించింది. నాకు కావాల్సిన ఈ హాస్పిటల్లోనే నాకు కావాల్సిన అన్ని లక్షణాలు అనుకున్నాను. అప్పుడు కరోనా కంప్లీట్ అయిన తర్వాత సార్కి కాల్ చేయడం జరిగింది. సార్ మాట్లాడడంతోనే మాకు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మా హస్బెండ్ చెప్పారు, చాలా మంచిగా జెన్యూన్ హాస్పిటల్ సార్, డైరెక్ట్గా డాక్టర్ గారే మాట్లాడారు, చాలా బాగా చెప్పారు, మనకి మామూలుగా కూడా ఆ మాట విన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో మనం ఒక ఆన్లైన్ చూద్దాము. తర్వాత ఆన్లైన్ ఒక 2 months చూసి ఇక్కడికి వచ్చాం మేడం. ఇక్కడికి వచ్చాక ఇంకా కన్ఫర్మ్ అయిపోయాం, ప్రశాంతం. అంటే వచ్చి చూసాక ఈ వాతావరణం అంతా ఎక్కడా కనిపించలేదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఒక్క
డాక్టర్ గారు, మీరు, అలాగే ఇక్కడ ఎవ్రీ స్టాఫ్ ఆ ట్రైనింగ్ ఎలా ఉంది అంటే మీకు వస్తుంది అని చెప్తూ మనకి నిజంగా వచ్చేలా చేస్తారు. అంత జెన్యున్ గా నాకు ఇక్కడే కనబడింది మేడం. సో నేను ఏదైతే ఫిక్స్ అయ్యానో, ఏదైతే నమ్మానో అదే నిజమైంది. నా బేబీ చాలా హెల్దీగా, యాక్టివ్గా ఉంది. చాలా సంతోషం మేడం. ఎంత టైం తీసుకున్నారు? ఇక్కడ 2 years తీసుకున్నాను. 2 years అనేది కొంచెం ఎక్కువ టైమే కదా. అందులో ఆల్రెడీ మీకు 7 years అయిపోయింది. సో ఫ్యామిలీ కూడా బాధపడుతుంటారు, బయట అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీకు శారీరకంగా, ఫిజికల్గా ఆల్మోస్ట్ అంతా బాగుంది. సో అట్లా ఉన్నప్పుడు ఎట్లా మీరు అసలు టైం అనేది మనకు మనం పెట్టుకున్న పీరియడ్ అనే అనిపించింది మేడం. మనకి ఒకటి కావాలి, దానికోసం మనం ప్రయత్నిస్తున్నాం. అది ముందు 7 yearsలో చాలా స్పీడ్గా పరిగెట్టాం, అందరూ ఆలోచించమన్నట్టే ఆలోచించాం, అప్పుడు రాలేదు కదా. ఎందుకు మనం టైంనే క్యాల్కులేట్ చేసుకోవాలి? మన హెల్త్ బాగుంది, మనం ఓకేగా ఉన్నాం, మన రిలేషన్ బాగుంది, ఇద్దరి మధ్యన అఫెక్షన్ ఉంది, మనం ఎదుటి వాళ్ళు మంచిగా కోరుకుంటున్నాం. ఇన్ని బాగున్నప్పుడు మనం టైం ఎందుకు క్యాల్కులేట్ చేసుకోవాలి? ఎందుకు చెప్పింది చేసి ట్రై చేయకూడదు అనేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని 2 విషయాలు ఉంది. బయట ఫ్యామిలీలో కానీ సొసైటీ అన్నీ బాగుందంటే ఎందుకు రాలేదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అనేది ఒకటి. కొన్ని సందర్భాల్లో మనకి ఎమోషనల్గా డ్రెయిన్ చేసేస్తారు, ఎవరో ఏదో ఒక మాట అనేసేసి. అటువంటి టైంలో కొన్నిసార్లు డెస్పరేట్ అయిపోతాం, ఎటైనా రావాలి, ఇంకా వస్తుందా రాదా, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అయిపోవాలి అని. అటువంటిది ఫేస్ చేశారా? ఎట్లా బయటకు వచ్చారు? ఎట్లా ఇంత మీరు చెప్పేది చాలా బాగుంది. ఒక్కసారిగానే వచ్చేసిందా, స్లోగా వచ్చిందా? ఎవరైనా అడిగినప్పుడు ఆ పెయిన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి మేడం. అంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు రావట్లేదు అన్నది మనకి ఉన్న క్వశ్చనే. కాకపోతే ఎదుటి వాళ్ళు అడుగుతారు, మనకి మనం అడగలేం. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మనకి ఉంటుంది. కానీ దానికి ఎవరికైనా తెలియని విషయం ఏంటంటే ఆ క్వశ్చన్కి మన దగ్గర కూడా ఆన్సర్ లేదు. మనకి అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు రాలేదు అనేది మన క్వశ్చన్ కూడా. ఎవరైనా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేము ఆ క్వశ్చన్కి, అప్పుడు పెయిన్ ఫీల్ అవుతాం. కాకపోతే తర్వాత మీలాంటి గైడెన్స్ దొరికితే అది ఈజీగా మనం ఓవర్కమ్ చేసేస్తాం. ఎందుకంటే మీరు టైం ఇస్తుంది కేవలం మంచి బేబీ కోసమే. ఇప్పుడు అంతకుముందు హెల్దీ లేమా అని కాదు, అది మనకి తెలీదు, ఇప్పుడు తెలిసింది, మీలాంటి గైడెన్స్ దొరికింది. అప్పుడు కూడా ఒక 1 year పాటు అది ఈ మంతేనేమో, ఈ మంత్ వచ్చేస్తుందేమో, మంచి మెడిసిన్స్, మంచి డైట్ దొరికింది, మంచి డాక్టర్ గారు దొరికారు, వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అప్పుడు మీరు చెప్పారు, నువ్వు ముందు ఈ స్ట్రెస్ తీసేయి, అదే మీకు తెలియకుండా ఉన్న ప్రాబ్లం. ఆ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ రిలీజ్ అవుతుంది, కార్టిసాల్ వల్ల ప్రొజెస్ట్రాన్ డిలే అవుతుంది. సో ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు అర్థమైంది, ఓకే ఇంతకు ముందు వరకు మనకి ఎందుకు రాలేదు, మనకి తెలియని ఒత్తిడి. మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఒక వీడియోలో, మనం ఒక ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు మన బ్యాగ్ని మన నెత్తి మీద పెట్టుకోవచ్చు, పక్కన కూడా పెట్టుకోవచ్చు. మనకి తెలియక మనం పైన మోస్తూ ఉంటాం, కానీ పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పే వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది జర్నీ. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చాక ఆ 9 months ఎంత ఇంపార్టెంటో అంతకు ముందు కూడా చాలా బ్యూటిఫుల్ జర్నీ. అది మన చేతిలో ఉంది, దాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలా. మనం లేదు టెన్షన్ పడుతూ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అని ఆలోచించుకుంటూ మనం టెన్షన్ పడుతూనే ఉండాలా, లేదా హ్యాపీగా బ్యూటిఫుల్ జర్నీగా మార్చుకోవాలా. ఈ 9 months అనేది ఎవ్రీడే కూడా చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత అనుకుంటారు, వచ్చేస్తే, నేను ఒకప్పుడు అనుకునేదాన్ని మేడం, నాకు వచ్చేస్తే చాలు, ఇంకా అది మిస్ అయ్యే ఛాన్స్ లేదు, ఆ ఒక్క 2 lines చూస్తే చాలు అని. కానీ ఆ 2 lines రావాలంటే ముందు ఆ 2 lines చూడాలన్న డ్రీమ్ని వదిలేయాలి. మంచి మనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న బేబీ రావడానికి మనం ఇది చేస్తున్నాం, మెడిసిన్స్ వాడుతున్నాం, డైట్ చేస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. మీరు కరెక్ట్ అయిన భార్యాభర్తలుగా ఉండండి ఫస్ట్, పర్ఫెక్ట్ కపుల్. మీకు మీరు ఎవరి చేత అనిపించుకోవాల్సిన లేదు, మీ ఇద్దరికి
ఒకరికి తగిలిన విధంగా ఇంకొకరు ఉన్నారా లేదా, మీకు మీరే కరెక్ట్ అయిన అంటే ఆ మనిషి ఆ భర్తకి ఆ భార్య ఇంపార్టెంట్ అనిపించాలి, భార్యకి భర్త ఇంపార్టెంట్ అనిపించాలి. అలా మీరు ఉండగలిగారా లేదా, అప్పుడు మీరు పర్ఫెక్ట్ పేరెంట్గా అప్పుడు ఆలోచించండి. ముందు మీరు కరెక్ట్ భార్య భర్తలుగా ఉండండి. ఉన్న తర్వాత నెక్స్ట్ జరిగేది మంచి పేరెంట్సే అవుతారు ఆటోమేటిక్గా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా అందరూ అడగడం వల్ల ఈ బ్యూటిఫుల్ లైన్ మిస్ అయిపోతున్నాం. ఒకరినొకరు కొట్టుకుంటారు, మీలో లోపం ఉంది, నాలో లోపం ఉంది. లేదు, ఈ రెండు కూడా కాదు, మనకి ఎందుకు రావట్లేదు ఆ విషయం కోసం ఫైటింగ్, లేదా ఇంకొక టాపిక్ మెయిన్ ఫైటింగ్ అవుతుంది. దానివల్ల మెయిన్ ఇది ట్రాక్ తప్పిపోతుంది ఆటోమేటిక్గా. సో నేనేమంటానంటే మెయిన్ మంచి భార్యాభర్తలుగా మనం ఉందాం. తర్వాత వచ్చిన బేబీకి మా పేరెంట్స్ మంచి వాళ్ళు అన్నది ఆటోమేటిక్గా అనిపిస్తుంది. సో అది నేను అనుకున్నాను మేడం. సో నాలో ఉన్న మైనస్ ఏంటి, మనం బాగుందాం. నెక్స్ట్ స్టెప్ మన బేబీ వచ్చాక ఆ డ్రీమ్ చేద్దాం. ఆ వచ్చేటప్పుడు ఇదంతా మా మదర్ ఫాదర్ నా కోసం ఇంత చేశారు, నా కోసం చాలా వెయిట్ చేశారు, అట్లీస్ట్ ఏమీ చేయకపోయినా వెయిట్ చేశారు, నేను వస్తానని నమ్మారు అని ఉంటే చాలు అనేది నేను అనుకున్నాను. అది ఫాలో అయ్యాను అనుకుంటున్నాను మేడం. మేడం నా హస్బెండ్ కూడా దాంట్లో నాకు సపోర్ట్ చేశారు, నేను ఆయనకి 100% సపోర్ట్ చేశాను. ఆయన అనుకున్న డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నారు, పిహెచ్డి. అది ఆ బేబీ ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే మాకు కావాల్సిన మార్పులన్నీ ఆ బేబీ చేసుకుంటూ వచ్చింది అని నమ్ముతున్నాను మేడం. మీరు చెప్తారు సార్. మా జర్నీలో మొట్టమొదట మీ గురించిన వీడియో చూపించింది నాకు. ఒక హాస్పిటల్ ఉందంటే చాలా దూరం, నెల్లూరులో ఉంది, కానీ వాళ్ళు సహజమైనటువంటి పద్ధతుల్ని పాటిస్తారు, వాళ్ళ వీడియోలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాను. సరే, ఇప్పుడేమో కరోనా టైం ఇంచుమించుగా ఎక్కడికి తిరగడానికి లేదు, ఆల్రెడీ మనం చాలా హాస్పిటల్స్కి వెళ్ళి చూసున్నాం, కొంచెం మానసికంగా కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్ళకూడదని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసింది. ఆ వీడియోలు విన్న తర్వాత నాకైతే చాలా బాగా అనిపించిందండి. సార్ కొన్ని వీడియోలో చెప్పారు, వాళ్ళు ఇతర దేశాల్లో నుంచి వాళ్ళు విని ఆ వీడియో విన్న తర్వాత వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. నాకు వచ్చి మీ కాళ్ళు కన్నీళ్ళతో కడగాలనుకుంటున్నాను అనే వీడియో మొదలు, అలాగే మనకు మంచి సక్సెస్ అయినటువంటి నాగలక్ష్మి గారి వీడియో కానీ ఇంకా అనేక వీడియోస్ అవి వింటే మనకి చాలా బరువు దిగిపోతుంది. ఎన్నో కష్టాలుండి ఎన్నో రకరకాల మెడికల్ టెర్మినాలజీ అంతా మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. చేయవలసిన పని మాత్రం ఒకటే, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం, మంచిగా డైట్ తినడం. మీరైతే చాలా లిబరల్గా చెప్తారు, ఒకరోజు మీరు రూల్స్ పాటించకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసేది మాత్రం మంచి ఆహారం దృష్టిలో పెట్టుకుని మంచి బిడ్డల కోసం మంచి ఆహారం తింటున్నాం అనుకుని ఇద్దరు కలిసి వాకింగ్ చేయండి. అలా నెమ్మదిగా అలవాటు అయితే 1 నెల 2 నెలలు చేసేసరికి మనకే ఆటోమేటిక్గా ఇది తినాలి ఇది తినకూడదు ఇలా ఉండడం వచ్చేస్తుందండి. సో తనంతా తను చేసుకుంటూ ఉండేది, దానికి కావాల్సిన ప్లాన్ చేస్తూ ఉండేది. ఎప్పుడైనా లో అయితే మీకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ వదిలేయండి. ఆ విషయంలో ఏ వీడియోలు చూడాలి, ఒక్కొక్క విషయానికి యోగ నిద్ర, రాత్రిళ్ళు చక్కగా ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే యోగ నిద్ర, పొద్దున్నే మెడిటేషను, ఇలా ప్రతి ఒక్కొక్క స్టెప్ కొంచెం కొంచెం ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఒక్కసారిగా అన్నిట్లో పర్ఫెక్ట్గా రాలేదు కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకునే కొద్దీ అవన్నీ యాడ్ అవుతూ వచ్చాయండి. అప్పుడు ఈజీ అవుతూ వచ్చింది, తను ఫ్రీ అవుతుంది, ఇంకా ఎవరినైనా వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా ఉండగలిగేలాంటి పరిస్థితికి వచ్చేసిందండి. చేస్తూ వచ్చింది, స్ట్రాంగ్ అయింది నెమ్మదిగా. చిన్న చిన్న టెస్టులు హెచ్ఎస్జీలు అవి కొంచెం కొంచెం చేసిన తర్వాత సరే ఒక ల్యాప్టాప్స్కోపీ చేస్తే అవుతుందని వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ అనుకుని మీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి మొత్తానికి అది అయిన తర్వాత ఇంకా తొందరగానే రిజల్ట్ వచ్చింది. ఈలోగా నా పిహెచ్డీ కంప్లీట్ అయింది. ఒక్కొక్క స్టెప్లోను అన్నీ లేదు, మెంటల్గా ఎప్పుడైతే మనం యోగ నిద్ర 2 చేస్తున్నామో ఆ చిన్న చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెట్ అవుతూ వచ్చాయి. ఒక్కసారంటూ ప్రెగ్నెన్సీ వస్తే అది ఖచ్చితంగా నిలబడుతుంది. ఆ 9 months జర్నీ ఈజీ అయిపోతుందని తన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. మీరు ఒక వీడియోలో చెప్పారు మేడం, మీరు ఎందుకు మూవీకే వెళ్ళి ఆనందపడాలి, ఎందుకు ఏదో క్రియేట్ చేసుకుని ఆనందపడాలి, మనం ఒక వాక్ చేస్తూ కూడా పార్టీ చేసుకోవచ్చు. ఒక డైట్ జస్ట్ మనం ఏదో మూవీకి వెళ్ళే కాదు హ్యాపీనెస్ అనేది, అక్కడ పర్సన్ ఇంపార్టెంట్, మనం ఏం చేస్తున్నాం మాట్లాడుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో మనం వాక్ చేస్తూ కూడా మనం పార్టీ చేసుకోవచ్చు అని ఒక దాంట్లో చెప్పారు మేడం. సో నాకు అది బాగా కనెక్ట్ అయింది. అవును, మనం వాకింగ్లో కూడా
ఏదో ఏదో చేయట్లేదు, ఏదో చేసేస్తున్నాం, ఇది రెండు రాంగే. అసలు మనం ఏం చేస్తున్నాము దాన్ని ఫస్ట్ ఆ క్షణం యాక్సెప్ట్ చేద్దాం. అది ఈరోజు ఇలా నడిచాం, దాన్ని హ్యాపీగా ఫీల్ అవుదాం. రేపు ఇంకొకలా మెయిన్ అన్ని అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. అంటే జరిగేది ఇప్పుడు మనం అనుకున్నప్పుడు కంగారుగా జరగలేదు. సో ఇప్పుడు కంగారు వదిలేద్దాం. అది కూడా తెచ్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చాక కూడా కొంచెం టైం పట్టింది మేడం. అంటే ఎవ్రీ మంత్ ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది మేడం అందరూ అడగడం వల్ల. కానీ ఒక్క లైన్ వదిలేస్తే బాగుంటుందని తెలిసింది, అదే నిజమైంది మేడం. ఎప్పుడైతే నేను పూర్తిగా ఇన్ పిహెచ్డి అయింది, ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యాము. అందులో భాగంగా ఇంకా మీతో కూడా షేర్ చేసుకున్నాను. మేము అనుకున్నది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మేడం. సో నెక్స్ట్ ఇంక మేము టైం తీసుకుంటాము, వచ్చేస్తుంది మాకని. అలాగే జరిగింది మేడం. చక్కగా ముందు ఒక 1 year ముందు అంతా ప్లేసెస్ తిరిగాము, పుణ్యక్షేత్రాలు, నార్మల్గా ఇవి కూడా వెళ్ళాము. అంటే మాకు తెలియకుండానే ఆ 1 year అలా గడిపాము. సో అది బేబీ కోసమే అన్నట్టు, మేము హ్యాపీగా ఉండడం కోసం అన్నట్టు జరిగింది మేడం. సో ఒక విషయం మీరు అంటే మీరే చెప్తే బాగుంటుందని, అంటే ఆ ఇన్స్టింక్ట్, ఆ పేరెంటల్ ఇన్స్టింక్ట్ అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ అయిపోయింది. అది ఒక బిడ్డని చూసినా మీకు ఉండింది, వేరే ఒక చిన్న దాని గురించి మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి. అది ఎక్కడికైనా వెళ్తే ఒక ఆవు దూడ కానివ్వండి, అది మనల్ని పేరెంట్గా అనుకునేంత ఎఫెక్ట్, ప్రేమ మనం ఇవ్వగలుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా. అది ఏదైనా అవనివ్వండి, ఒక చిన్న పిల్లని ఎత్తుకుంటే ఏడుపు ఆపుతుంది, ఒక ఆవు దూడ మనతో ఆనందంగా తిరగాలనుకుంటుంది. మన బేబీ ఎందుకు మన దగ్గరికి రాదు అనే ఒక నమ్మకాన్ని అవి తెప్పించాయి మేడం. అలాగే మొక్కలు చక్కగా పెరుగుతాయి. వాటికి మనం చదువుకున్నాం కదా, ఆ చదువు వాళ్ళు చెప్తారు కదా, ఒక మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది. మరి ఆ మొక్క చక్కగా పెరుగుతోంది కదా. ఇంత మంచి జరిగినప్పుడు అది ఇవన్నీ మంచి సైన్స్ మనకి తెలుసు. మీకు నేచర్ నుంచి వచ్చిన ఈ చెట్టు అదే చెప్పండి. అది మేము అభిషేకం చేసుకుని ఆ శివరాత్రి రోజు అవి సీడ్స్ ఉంటాయి కదా మేడం, నేను చేత్తోనే చేసి జ్యూస్ లాగా ఇచ్చాను మేడం. అవి నెక్స్ట్ ఎక్కడో వేయడం కంటే మా దగ్గర ఉన్న ఒక పాట్లో వేస్తే అవన్నీ చక్కగా మొక్కల్లా వచ్చేసాయి మేడం. ఒక విత్ ఇన్ ఒక 1 week లోనే చక్కగా వచ్చేసాయి మొక్కలు. ఏ మొక్కలు? దానిమ్మ, ఖర్జూరం, ఇలా కొన్ని మొక్కల్లా వచ్చేసాయి మేడం. అంతకంటే ముందు నేను స్ట్రాబెరీ అవి మీరు చెప్పారు, జ్యోతి మేడం చెప్పారు, మొక్కను పెంచుకోండి, సుజాత మేడం కూడా మొక్క పెంచుకోండి, ఆ మొక్క పెరగడంలో మీకు హ్యాపీనెస్ తెలుస్తుంది అని. అప్పుడు కొన్ని మొక్కలు వేసుకున్నాను మేడం, అవి పెరిగాయి. అదే ప్లేస్ లో అవి నేను అనుకుని పెంచాను, వీటిని నేను జస్ట్ వేసాను అంతే. బట్ అంటే అది జస్ట్ వాటికి పనికొస్తుంది కదా ఎరువులాగా అన్నట్టు, నెక్స్ట్ పైట్ వేసేయడం ఇష్టం లేక. బట్ అవి కూడా మంచి మొక్కల్లాగా వచ్చేసాయి. అవి ఎంత బాగా అంటే అన్ని చెట్లు ఒకేసారి వచ్చేటప్పటికి అన్ని మొక్కలు, అది ఒక చాలా హ్యాపీ అనిపించింది మేడం. అప్పుడు చాలా వీడియోస్ లో చెప్పడం వాళ్ళ ఇవి మాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటే మొక్కలు వచ్చాయి. అప్పుడు ఫస్ట్ గుమ్మడికాయలు వచ్చాయి మా ఇంట్లో, నెక్స్ట్ చిలక నా చేత్తో తింది, అది అలా వచ్చి ఆ నెక్స్ట్ ఏమో ఈ మొక్కలు, ఇలా ఒకటి 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 కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి మేడం. అంటే అప్పుడు ప్రకృతి కూడా ఈ బేబీ నాకు అంటే ఓకే అయిందని తెలిసాక, ఆ 2 lines చూసాక అప్పుడు ఇవన్నీ సైన్ ముందు వచ్చే ఇండికేషన్స్ అని అర్థమైంది మేడం. సో నేను అదే అనుకుంటున్నాను మేడం, మనం చాలా చేద్దాము అనుకోవడం మన తప్పు. అక్కడే కార్టిసోల్ బాగా రిలీజ్ అవుతుంది. ఏమీ వద్దు, ఇది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. మన ఫైనల్ ఏంటంటే మనం బేబీని తీసుకోవాలి, అది జరుగుతుంది. ఏ రోజు మీరు నాకు టైం ఇచ్చేవారు, ఈ 3 months మన ఏ ట్రీట్మెంట్ వద్దు అని మీరు నాకు టైం ఇచ్చేవారు, నేను కూడా మీకు కొన్నిసార్లు టైం అడిగేదాన్ని. అంటే ఒక మంచిగా నా గురించి మీకు అర్థమైంది మేడం, నాకు వస్తుంది అని. అలాగే
మీ గురించి మేడం ఏది చెప్పినా మన కోసమే అన్న ఒక నమ్మకం ఏర్పడింది మేడం. వీడియోస్ ఎక్సలెంట్ రోల్ మేడం. అసలు వీడియోస్ వల్ల మీకు ఇన్స్పైర్ చేసిన వీడియోస్ ఉన్నాయా? ఎస్ మేడం. నాగలక్ష్మి గారి వీడియో ఒకటి, నెక్స్ట్ శ్రీదేవి వీడియో ఒకటి, ఒక డేట్ కే వచ్చింది వచ్చింది. అవును. శిరీష గారి వీడియో. నెక్స్ట్ మేము అనుకున్నాం ఇద్దరు బేబీస్ కి ఒకే అనుకున్న డేట్ కి. నేనేంటంటే టాక్ టు బేబీ నాకు కొంచెం సర్ప్రైజ్ ఇష్టం మేడం. ఎప్పుడు నేను పర్టికులర్ డేట్ అనుకున్నా అంటే నాకంటే గాడ్ ఇంకొంచెం బాగా ప్లాన్ చేస్తారని నేను అనుకుంటాను. సో నాకు అది ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు చెప్పడం వల్ల ఈ డేట్ అంటే అది అవే ఛాన్స్ ఉంది అని 100% అర్థమైపోయింది మేడం. బట్ అది నేను ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం గాడ్ ఇంకొంచెం ఆ ఒక్క రీజన్ వల్ల. బట్ 100% ఆ వీడియో కూడా మాకు చాలా ఈజీగా టాక్ టు బేబీ చేయడం వల్ల మాకు పేరెంటింగ్ చాలా ఈజీ. చాలా వీడియోలు వింటుందండి. విన్న తర్వాత నోట్స్ రాసేవాళ్ళం. ఆ వీడియోని విని అందులో ముఖ్యమైన పాయింట్లు తన ఫీడ్బ్యాక్ తను ఇచ్చేది, నేను రాసేవాడిని, లేదా తను రాసి నాతో మాట్లాడేది. మేడంకి వాయిస్ పెట్టేవాళ్ళం. మీకని మేడం పంపిస్తే మీ దాకా సార్ దాకా వచ్చేది. అంటే అందులో మీరు ఏం రిసీవ్ చేసుకున్నారని ఒక అరగంట 45 నిమిషాలు అంతే కదండి మ్యాక్సిమం. బట్ మనం ఒక్కసారి ఏ పర్టికులర్ స్థితిలో ఉన్నామో ఆ నెలలో దానికి రిలవెంట్ విషయాలు మనకు అట్రాక్ట్ అవుతాయి. ఈ సమస్యను మనం ఓవర్కమ్ అయిపోతే అది మనకు పెద్దగా అవ్వదు. అందుకని మన పెర్స్పెక్టివ్ని బట్టి మనం దాంట్లో అవసరాన్ని తీసుకుంటాం. సో అప్పుడు సబ్ టైటిల్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి మొత్తం వింటే మనకు తెలుగులో అన్నీ అర్థమైపోతాయి. ఇతర దేశాల వాళ్ళే దాన్ని దాన్ని అర్థం చేసుకుని ట్రాన్స్లేటర్ పెట్టుకుని నేర్చుకుంటున్నప్పుడు మనకు తెలుగులో ఓ పాపాలాలి మొదలుకొని 1000 వీడియోల దాకా ఉంటే ఖచ్చితంగా ఎన్నో కొన్ని మనకి టచ్ అవుతాయి. అందులో రకరకాల వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నవాళ్ళు చేశారు, ఇంతకంటే పెద్ద పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఎంత సమస్య ఉన్నవాళ్ళు చేశారు. అప్పుడు మన సమస్య చిన్నదైపోతుంది. సో మనకున్న దాంతో మనం చేసుకోగలుగుతాము అనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ వీడియో వల్ల చాలా ధైర్యం వస్తుందండి. మెడిటేషన్ సపోర్ట్ ఇస్తుంది, యోగా నిద్ర చేస్తాము, డైట్ వల్ల మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇలా ప్రతి ఇన్సిడెంట్ మన చాలా రిలీఫ్ మేడం. వాకింగ్ వల్ల చాలా రిలీఫ్. ఎందుకంటే ఒక నడుస్తాము, ఇంటికి వచ్చి యాక్టివ్గా, యాక్చువల్లీ నడవడం వల్ల కాళ్ళు నొప్పి పెడతాయి, కానీ అక్కడ అలా ఉండదు మేడం. మన మనసులో ఉన్న భారం అంతా ఆటోమేటిక్గా దిగిపోతుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చి యాక్టివ్గా వర్క్ చేసుకుంటే ఈ రోజు మనం ఏదో చేసామని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మేడం. మామూలుగా ఆ టైంలో మార్నింగ్ అనేది ఎయిర్ అది ఫ్రెష్ గా ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ కానీ అవ్వకపోతే ఈవినింగ్ అయినా పర్వాలేదు. బట్ అది ఒకటి చేసాము, అది మనకి తెలియకుండానే ఏదో ఒకటి మాట్లాడతాం మేడం, దానివల్ల రిలీఫ్ అవుతాం. వాకింగ్, డైట్, మెడిటేషన్ కూడా ఎందుకు మన ఇక్కడ ఎందుకు 100% ఎక్కువ చెప్తారంటే దానివల్ల బేబీ, పుట్టబోయే బేబీ కానీ మనం చాలా ప్రశాంతంగా ఉంటాం మేడం. అది ఎక్కువ మేజర్ రోల్. ఎందుకంటే మనకి కార్టిసోల్ తగ్గిపోతే అన్ని బాగుంటాయి కదా మేడం. అది మెడిటేషన్ వల్ల చాలా బాగా అవుతుంది మేడం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు మెడిటేషన్ చేయించడం అంతా ఒక డిఫరెంట్. అసలు నేను ఇక్కడికి రావడమే యూట్యూబ్లో చూసి వచ్చాను 100%. సో మీరు ఇది ఎవరైనా అవగాహన లేకపోవడం, సార్ చెప్తారు ఒక వీడియోలో, ఈ యూట్యూబ్లో చేయడానికి కారణం ఏంటంటే ఎవరికైనా వేరే రీజన్స్ వల్ల అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు పుట్టకుండా ఉండకూడదు. ఈ వీడియోస్ చూడడం వల్ల అవగాహన అయితే రావాలి. మేము ఇక్కడికి వచ్చాము, రాకుండా కూడా ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా కొన్ని రోజులు ఫాలో అయ్యాను మేడం. దానివల్ల 100% డైట్, కరోనా టైంలో నాకు డైట్ ఉంది, హెల్ప్ ఇంకేం అవసరం లేదు అని నమ్మగలిగాం మేడం. అంటే మనం ముందు నుంచి డైట్ చేసాము, ఇప్పుడు డైట్ చేస్తున్నాము. సో 100% మనకు కాన్ఫిడెన్స్ అన్ని విధాలా పెరిగింది మేడం. ఈ ఒక్క రీజన్ అని కాదు, అన్ని విధాలా పెరిగింది. సో మేడం, సో వాకింగ్ వల్ల మీకు ఏమైనా పర్టికులర్, వాకింగ్ వల్ల తనకి ఏదైనా ఇంట్లో ఇబ్బంది ఉంటే, లేదా తను ఏదైనా బాధపడుతూ ఉంటే అలాంటివి చెప్పుకోవడానికి ఉంటుంది. సో బయటకు వచ్చి మాట్లాడుకుంటాం కాబట్టి నాకు ఆఫీస్లో సమస్య ఏంటో తెలుస్తుంది, తన ఇంట్లో ఏ ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది. ఆ రెండింటిని న్యూట్రలైజ్ చేసుకుని ఇంటికి ప్రశాంతంగా వచ్చి మనం ఆలోచించుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ గర్భవిద్య పుస్తకం బాగా చదువుతూ ఉండేది. అందులో ఇతర దేశాల్లో ఎలా కేర్ తీసుకుంటారు ప్రెగ్నెంట్ ఉమెన్కి, అలాగే అందులో ఆ 5 సెన్సెస్ మీద ఏ ఏజెస్లో ఎలా వస్తాయి ఆ కథలన్నింటినీ మన రియల్ లైఫ్లోకి తెచ్చుకుని, ఆ ప్రహ్లాదుడి కథ కానీ, మన వివేకానంద పుస్తకం, మనం ఏదైనా పుస్తకంలో చదివిన ఇతర విషయాలతో కోరిలేట్ చేసుకుని
ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తగ్గి గోల్ తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. వాకింగ్ చాలా అవసరం. గర్భ విద్య పుస్తకం మొత్తం A to Z 2-3 సార్లు చదివిస్తుందండి, ఓకే ఓకే, బొమ్మలతో సహా. అవును. పెళ్ళయ్య గారికి కూడా ఒకసారి ఫోన్ చేసి చాలా అద్భుతమైన బొమ్మలు వేశారండి, అవి ఎంత బాగా ఇండికేట్ చేస్తాయి అని అంటే అంత ఆనందపడింది. సార్ ఒక వివేకానంద బుక్ లోనే అంటే ఒక పాయింట్ ఎలా హైలైట్ చేయాలి అన్నది, నా పుట్టిక యాదృచ్ఛికం కాదు, ఆ లైన్ నాకు చాలా నచ్చింది మేడం. నేను ఆ తర్వాత బుక్ చదివాను. అంటే అంటే అప్పుడు తెలిసింది మనం మన బేబీకి తెలుస్తుంది మనం ఎంత ఇష్టపడుతున్నామో, దానికోసం ఏమేం చేస్తున్నాము అన్నది. సో ఇదంతా వేస్ట్ కాదు, ఈ జర్నీ చాలా ఇంపార్టెంట్, దీన్ని స్ట్రెస్ తో వద్దు, హ్యాపీగా చేద్దాం, అప్పుడు మన బేబీ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది అన్నది ఒక్క పాయింట్ తో అనిపించింది మేడం బాగాను. మీకు ఎప్పుడైనా రిగ్రెట్ అయినారు సార్, ఇంత 2 years అవుతుంది, ఇంత దూరం పోవాలి ట్రీట్మెంట్ కి? తను ఎక్కడికి వెళ్ళినా కొంచెం బాధపడుతూ ఉండేది. ఈ ట్రీట్మెంట్ పరంగా విషయం తెలియకుండా మనం రకరకాల కోర్సెస్ చేసుకుంటే అది ఎందుకు, ఏమవుతుంది, ఎక్కడున్నాం, గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాం అనేది తెలియకుండా ప్రయాణం చేయడం కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఇంత వివరంగా విని తన మనసుని అర్థం చేసుకుని విడిగా చెప్పి కౌన్సిలింగ్ చేసి ఆ ఒక్క విషయంలో తను చాలా కూల్ అయింది, ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఇంకా రిగ్రెట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకని అంటే తనలో మార్పు ఎదురు కూడా కనిపిస్తుంది, ప్రశాంతంగా తను ఉండగలుగుతుంది, బాధ లేదు. డెస్టినేషన్కి ఎంత దూరంలో ఉన్నాము, ప్రెగ్నెన్సీ అనేది మైండ్లోనే ఉంది, బాడీలో కాదు. నీ యూటరస్ నువ్వు ఖచ్చితంగా నమ్మగలిగితే ఎప్పటికైనా ఇస్తుంది. గర్భ విద్య పుస్తకం చదివితే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది, ఇలా అసలు ఎంత బాగా చూస్తారో, ఇతర దేశాల్లో ఎంత కేర్ తీసుకుంటారో అవన్నీ అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా తను ఇంకా నెగిటివ్నెస్ వదిలేసిందండి. కాబట్టి ఇక్కడికి రావడం అనేది ఖచ్చితంగా అందుకోసం వచ్చామండి. మాకు ఏ రోజు అనిపించలేదు మేడం, మేము 2 years జర్నీ చేసేసామా అనిపించింది. అంటే మేము ముందు ఫీల్ అవ్వలేదు అది, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ప్రాసెస్ లో అలా వస్తూ ఉన్నాం. ఏ రోజు మేము టైం క్యాల్కులేట్ చేసుకోలేదు. 2 years అని ఎవరైనా చెప్పిన తర్వాత ఓకే మనం 2 years నుంచి వస్తున్నామా అంటే మేము మార్పుని మాత్రమే గమనించాము, టైం ని అనేది చూసుకోలేదు. ఏ రోజు నేను ఇలా ఈ మంత్ ఇంకా రాలేదేంటి అని అనుకున్నది లేదు. బాధపడడం ఉంటుంది, కొంచెం పీరియడ్ వచ్చాక మనం బానే ఉన్నాం కదా అని అనిపిస్తుంది ఆ ఒక 1 day అలా. ఆ తర్వాత అంతా కూల్. ఇంకా ముందుకెళ్లే కొద్దీ అసలు అది కూడా లేదు మేడం. ఆ టైంని ఓకే మీరు ఒక వీడియోలో చెప్పారు, మనకి అది వచ్చింది అంటే మన బాడీ కరెక్ట్ గా వర్క్ అవుతుందని కదా అర్థం. సో ఆటోమేటిక్ గా బాడీ కరెక్ట్ గా వర్క్ అవుతున్నప్పుడు మనం పేరెంట్స్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది కదా. ఆ తర్వాత అవును అది కూడా ఎందుకు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నాము, అది కూడా మంచిదే కదా. అలా రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అంటే దానికోసం వెయిట్ చేసి దానికోసం మందులు వాడి అది కూడా పని చేయకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అలా కాదు కదా, వస్తుంది, దాన్ని ఎందుకు అంత నెగిటివ్ గా తీసుకుంటున్నాము అని కూడా అనిపించింది. తర్వాత ఇప్పుడు అంటే ఈ జర్నీ అంటే కొంత ఇదే అవుతుంది కాబట్టి వేరే వాళ్ళకి మీతో తర్వాత పెళ్ళైన వాళ్ళకి వచ్చేస్తుంటుంది. అంటే అప్పుడు మీకు నేను మంచి బిడ్డ కోసం ఇది చేస్తున్నాను అదంతా మామూలుగా నేను చెప్తుంటాను, వాళ్ళు ఎంత మట్టి గాజులు, వాళ్ళతో మనకి కంపారిజన్ లేదు, మనం బంగారు గాజులే వేసుకోబోతున్నాము. కాబట్టి ఇవి అన్నీ అనేది మీరు ఫీల్ అయ్యి, ఎందుకంటే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ మీరు ఒకసారి చెప్పినప్పుడు. మీకు దగ్గర ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేసింది, అప్పుడు మీరు పోయి దగ్గర నుంచి ఆమెకి అన్ని హెల్ప్ చేయడం, అవి అన్నీ చిన్న విషయం కాదు. అన్లెస్ మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్, నేను కూడా తల్లి అవుతాను. ఇంకొక విషయం మీలో నేను చాలా ఆశ్చర్యమైనది ఏంటంటే అక్కడ ఒకవేళ ఫాలిక్యులర్ స్టడీకి పోయినా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా ఇదేం కాదు నీకు వస్తుంది అంటే అది అందరికీ రాదు. కాబట్టి నాకు నా బిడ్డ అనేది వేరే లెవెల్లోనే ఉండబోతుంది అనే కన్విక్షన్. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళ మీద మనకి ఎటువంటి జలస్ లేదు, వాళ్ళకి వచ్చినందుకు. మనకి రాలేదని ఒక బాధ అంతే. ఆ బాధ కోసం ఎదుటి మనిషిని మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు? వాళ్ళ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనకి ఉంటుంది.
కానీ అది అక్కడ ఆగిపోం కదా, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఆ హెల్ప్ చేసినప్పుడు అయితే ఇదే అనుకున్నాను మేడం, అంటే నేను ఒక బేబీకి హెల్ప్ చేసిన, ఇది నా బేబీకి హెల్ప్ అవుతుంది అంతే. అక్కడ బేబీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి మదర్కి అది చాలా ప్రీషియస్ మూమెంట్ మేడం. అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, అంతేగాని మనకి రాలేదని మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మనం ఇంకా చెడ్డగా మారిపోతూ ఉంటాం. మీ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. డాక్టర్లు ఇద్దరి దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం తీసుకునేటువంటి స్టాఫ్, మీ వెనకాల సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా, వాచ్మెన్ కానీ రాత్రి 3:30 4 ట్రైన్ దిగితే వచ్చినప్పుడు కానీ వాళ్ళందరి యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. దాని ఇంపాక్ట్ అంతా మీ దగ్గర నుంచి ఆరిజినేట్ అయ్యి అలా అది రెజనేట్ అవుతుంది అక్కడ. అలాగా ఇక్కడికి వచ్చి మేము ఏదైతే విన్నామో అదే మా ప్రవర్తన మార్పుకి నేనే ఎగ్జాంపుల్ మేడం. ముందు ఏదైతే నాకు తెలియకుండా ముందు ట్రీట్మెంట్ తీసుకున్నానో కొంతవరకు తెలుసు, కానీ తెలియదే ఎక్కువ. నేను తీసుకున్న అప్పుడు ఇంకొంచెం తెలుసుంటే ఇంకొంచెం ముందుకెళ్ళేదాన్నేమో. అదేదో వాళ్ళకి ఇప్పుడే మనం తెలియజేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఆ ఇబ్బంది పడకుండా ఉంటారు కదా మేడం. అది నేను ఇక్కడే కదా తెలుసుకున్నాను, ఇది ఈ టెస్ట్ దీనికి, ఇది మీకు ఇలా హెల్ప్ అవుతుంది అని చెప్పడం అనేది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ మేడం. అంటే ఏదో తెలియకుండా చేసేయడం అనేది ఉండదు. అలాగే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, ఈ టెస్ట్ ఇందుకు చేసుకున్నాం కాబట్టి మనకు ఓకే అయిపోతుంది, లేకపోతే ఇంకో టెస్ట్ అన్నారు, ఇది కాకపోతే అది ఉంది. మెయిన్ ఒక పెద్ద మోటివేషన్ అనేది సార్ కానీ మీరు కానీ మాట్లాడుతున్నప్పుడు వీడియోస్లోనే అంత అర్థమైతే ఇంక డైరెక్ట్గా మేము వస్తున్నాము, ఇంక మేము మీ నుంచి నేర్చుకునేది ఇంకా చాలా ఎక్కువ. మెయిన్ నేను చెప్తుంది ఏంటంటే ఒక అండర్స్టాండింగ్, ఒక భార్యకి ఒక భర్త ఒక గోల్ మనకు ఉన్నప్పుడు దాన్ని మన ఎఫర్ట్ 100% ఎఫర్ట్ పెట్టడం అనేది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. అలాగే మీ దగ్గర ఒక జెన్యూన్గా ఒక మంచి సమాజాన్ని మాత్రమే మీరు కోరుకుంటున్నారు, అంతకన్నా ఏం కాదు అనేది నాకు అర్థమైంది. అది ఈ రోజుల్లో అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకు పుట్టారు, ఇప్పుడు ఎందుకు పుట్టలేదు అనేది ఆలోచిస్తే ఆ పాయింట్ రేస్ చేసి ఇప్పుడు అక్కడ అసలు ఆ థాట్ కూడా మాకు తెలియదు కదా మేడం, సార్ ఒక వీడియోలో అన్నారు. సో అవన్నీ మీ దగ్గర నుంచి కొంత మాక్సిమం నేర్చుకున్నాం మేడం. ఈ ప్రభావం అంతా తను కన్సీవ్ అయిన తర్వాత ఆ 9 నెలల జర్నీలో బాగా కనిపించిందండి. అది చెప్పండి, ప్రెగ్నెన్సీ జర్నీ. ఒకసారి అంటూ కన్సీవ్ అయిన తర్వాత ఇంక మీరు ఎక్కడికి రావక్కర్లేదు, మీరు అక్కడే చూసుకుంటూ ఉండండి, నేను ఇక్కడి నుంచి ఏమైనా ఉంటే చూసి చెప్తానన్నారు. రకరకాల స్కానింగ్ టైమ్స్లోను వాళ్ళు ఏమంటారంటే మీకు ప్రీషియస్ ప్రెగ్నెన్సీ, జాగ్రత్తగా ఉండాలి, అసలు మంచం కూడా తెక్కకూడదు అలా అంటారు. తనంత నా పని నేను చేసుకుంటాను. బెడ్ రెస్ట్ చెప్పలేదు మేడం, బట్ ప్రీషియస్ అంటున్నారు. అంటే బెడ్ రెస్ట్ చెప్తే అట్లీస్ట్ నాకు ఏదో ఇబ్బంది ఉంది అనుకోవచ్చు, బట్ ఈ 9 years జర్నీనే వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. అంటే ఒక రకంగా అది వాళ్ళ తప్పు కూడా అనను, వాళ్ళకి అలా అనిపిస్తుంది. యాక్టివ్ బేబీ ద్వారా తనైతే ఖచ్చితంగా విపరీతంగా వేవిళ్ళ టైంలో కూడా తను నిలబడగలిగింది, కొంచెం ఆహారం తీసుకోగలుగుతాను అనుకోవడం. అలాగే స్కాన్లో ఉన్న రిపోర్ట్ని కొంచెం వాళ్ళు అనాలిసిస్ చేసి ఇలా బాగోలేదన్నా సరే అది కాదని మీద ఒకసారి మాట్లాడి మీరు చెప్తే అర్థం చేసుకుని అలా టాక్టర్ బేబీ చేసుకుంటూ అది నెక్స్ట్ టైంకి ఆ లోపం లేకుండా చేసుకోగలగడం. మీ దగ్గర రాకపోయినా ఇండైరెక్ట్గా తను మీ సపోర్ట్ని తీసుకుంటూ ఈవెన్ నువ్వు అక్కడ చేసుకోగలవు ఒక్క మాటే నాకు ఆల్మోస్ట్ అక్కడ చేసుకునేలా చేసింది మేడం. అంటే నేను రమ్మంటే వచ్చడానికి నేను రెడీగా ఉన్నాను మేడం, ఎందుకంటే మీ మీద ఉన్న నమ్మకం అలాంటిది. కాకపోతే మీరు చెప్పారు నువ్వు చేసుకోగలవు, అక్కడ ఉండు డిస్టెన్స్. వీడియోలో విన్నప్పుడు కూడా వాళ్ళు ఏ సమస్యలు ఈ జర్నీలో ఏమేమి చూస్తారో అవి ఎప్పుడైతే చూసేసామో ఖచ్చితంగా తన క్లారిటీ ఉంది. 8వ నెల వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు నీకు ఏదో ఈ ఫేటస్ యొక్క ఫుట్ యొక్క పొడవు ఇంత అనుకున్నంత లేదు, అది 6 month స్కాన్లో కూడా అలాగే ఉన్నట్టుంది, నీకు ఎలా ఉంటుందో ఏంటో అని అంటే కొంచెం ముందు భయపడింది ఒక పూట. మీకు ఒకసారి మాట్లాడిన తర్వాత ఏం పర్వాలేదు, ఇలా ఉన్నప్పటికీ మామూలు ప్రతి స్టేజ్లో కూడా మీరు చెప్పేవారు ఇంత స్పెర్మ్ కౌంట్ ఉండి ఇంత ఇలా ఉండి ఇలా చూపుకోవడం ఇలా ఉన్నప్పుడు ఎంతమందికి సక్సెస్ అయ్యిందో స్టాటస్ చెప్పేవారు. ఆ స్టాటిస్టిక్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఇలా ఉన్నా చేసుకుంటారు, ఈ ఇద్దరు కలిసి జాగ్రత్తగా ఉంటే ఎలా సాధ్యం అవుతుందో ఎన్నో ఉదాహరణలు చెప్పారు. సో ఇంకా ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎక్కడ వెనక్కి ఆలోచనే లేదండి. నేను మంచి బిడ్డని తీసుకుంటానని ఆ రోజే అనుకుంది, జర్నీ చివరి వరకు అలాగే చేసుకుంది. ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి కారణమే ఒక బలమైన బేబీ రావాలి.
మరి అలాంటప్పుడు వచ్చిన బేబీ ఎందుకు వెనక్కి వెళ్తుంది, వెళ్ళదు అనేది ఒకలా ఆలోచించాం మేడం. అది కాక మేడం దగ్గర డైట్ చేసాము అండ్ అంతా ఫాలో అయ్యి ఉన్నాం కదా. టాక్ టు బేబీ మెయిన్ మేడం, ప్రతి స్టేజ్ లోని హెల్ప్ చేస్తూ వచ్చింది. టాక్ టు బేబీ అనేది 100% చేయాలి మేడం. అంటే మన బేబీ మనతో ఉంది అని జర్నీ అంతా హ్యాపీ జర్నీ అయిపోతుంది మేడం. వచ్చిన తర్వాత కూడా ఆ బేబీ మనతో ఉండడం అలాగే ఉంటుంది. బుక్ లో మనం ఏం చదువుతామో అది ప్రతి పేరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారు. వాళ్ళ వీడియో చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇలాగే కదా అనుకున్నారు, వాళ్ళకి అదే కదా వచ్చింది అని. సో మనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ వీడియోలు చూస్తున్నట్లయితే మనం కూడా ఖచ్చితంగా తీసుకోగలుగుతాం. ఏ పేరెంట్స్ ఏ నీడ్తో వాళ్ళు చదువుతారో వాళ్ళకి అవి ఖచ్చితంగా అది మనకు తెలుస్తుంది వచ్చిన తర్వాత. బట్ ప్రతి పేరెంట్ ఎవరైతే ముందు నుంచి మాకు ఇంకా రాక ముందు నుంచి మేము చదవడం మొదలుపెట్టాం, ఖచ్చితంగా అవి ఇప్పుడు ఈజీ అయిపోయింది. ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల 9 నెలలు ఈజీ అయిపోయింది. మీ దగ్గర రాకుండా కూడా మేము చేసుకోగలిగాం మేడం. అంతే కదా. ఇప్పుడు అనిపిస్తుంది మేడం, ఏదైతే మనం చేసామో బేబీ కోసం, ఒక పూజ అవనివ్వండి, ఒక ఎక్సర్సైజ్ అవనివ్వండి, ఒక డైట్ అవనివ్వండి, ఇవన్నీ ఒక హ్యాపీ మూమెంట్స్ గా అనిపిస్తాయి మేడం. నేను ఇలా చేశాను కాబట్టి నా బేబీ బాగుంది. ఇప్పుడు వాటన్నిటికీ కారణం ఇక్కడ ఈ హాస్పిటలే మేడం. ఇక్కడ కౌన్సిలర్స్ కానీ మీరు మీతో మాట్లాడితే ఎలా అయితే ఆన్సర్ వస్తుందో మీ దగ్గర నుంచే ఎవ్రీ పాయింట్ వస్తుంది. బట్ ఎవరికి ఫోన్ చేసినా అలాగే వస్తుంది. అలా మీరు ట్రైన్ చేశారు సార్ కి, మీకు నిజంగా స్టాఫ్ అందరికి, మీ సపోర్టింగ్ స్టాఫ్ అందరికి, మీ మెకానిజం కి ఇది మిగిలిన డిపార్ట్మెంట్స్ లో కూడా, అంటే మిగిలిన ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు ఏ టెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. అది నేను అనుకునేదాన్ని. మీ ఎయిమ్ 30 ఏళ్ల క్రితం కూడా అదే ఎయిమ్, ఓ పాపలాలి నాటికి కూడా అదే చెప్తున్నారు మీరు ఇవాళకి అదే. కానీ అప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నాయి మాకు. అంటే ఒక క్వశ్చన్ మీకు, ఇప్పుడు ఇదే చెప్తాము కానీ కొంతమంది బాగా తీసుకున్నట్టు కొంతమంది తీసుకోవట్లే, కొంతమంది వర్కౌట్ అవుతున్నట్టు టాక్ టు బేబీ వర్కౌట్ అవ్వట్లే. ఎందుకు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ వీడియో చూసినప్పుడు, ఆ బుక్ చదివినప్పుడు మాకు కూడా ఇట్లనే అవుతుంది కదా, నేను చేశాను కాబట్టి నాకు బిడ్డ ఇట్లనే వస్తుంది ఆ నమ్మకంతో, దాంట్లో డౌటే లేకుండా అట్లా చేసేస్తున్నారు. ఇప్పుడు అది డౌట్ ఉండింది అన్నప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మీరు 10 మందికి చెప్తే ఒకరిద్దరే బాగా తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు ఏదో వాళ్ళ లక్గా వచ్చేసింది. అంటే ఈ ఎఫర్ట్కి మీ ఇంటెన్షన్, మీ ఎఫర్ట్ అదే ఆ రిజల్ట్. మీ సైడ్ నుంచి మీరు ఎట్లా చూస్తారు? నేను ఇట్లా చూస్తున్నాను. అటువంటి వాళ్ళని మీకు ఎట్లా మార్చడానికి, మాకేదంటే మా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇదే చెప్పగలుగుతాము. పేషెంట్స్ కూడా చాలా అర్జెంట్గా 5 నిమిషాల్లో మనం చెప్పింది వినేసి మందులు ఇచ్చేస్తే చాలు, వెళ్ళిపోవాలి. వారికి అర్జెంటుగా పారిపోవాలి తప్పించి అంత ఏకాగ్రత తన మీద తాను పెట్టే పరిస్థితుల్లో ఇవాళ ఎక్కువ బిజీ అయిపోయారు మనుషులు. కానీ ఒక్కసారి అంటూ చూడగలిగితే ఏదో రకంగా టైం ఎలాగ వేస్ట్ చేస్తాం, 20 నిమిషాలు 40 నిమిషాలు 30 నిమిషాలు రోజు ఎలాగ వేస్ట్ చేస్తాం. అది కొంచెం మన మీద సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ చేస్తే ఆ రిజల్ట్ ఈజీగా వస్తుందండి. కథల పుస్తకం ఎలా చదువుతున్నావు, అదేదో గర్భవిద్య పుస్తకం ఒకసారి చదివితే, అది తనతో మాట్లాడితే భార్యతోటి, ఆ వచ్చే రెస్పాన్స్ని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మారుతారండి. వాళ్ళకి పాపం టైం లేకపోవడం ఉండొచ్చు, ఏవో కారణాలు ఉండొచ్చు, కానీ వన్స్ వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలిగితే రిజల్ట్ వస్తుందండి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందరూ ఆ పరిస్థితులు లేరు, అంత యాంత్రికంగా ఇవాళ సమాజం పారిపోతుంది. బట్ ఖచ్చితంగా ఒక్కసారి వాళ్ళకి టేస్ట్ తెలిస్తే వాళ్ళు ఆలోచించుకుంటారు, దాని వాల్యూ తెలిస్తే వాళ్ళు పాటిస్తారండి. నేను మామూలుగా సార్ ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరికి చెప్పినప్పుడు వాళ్ళు మొట్టమొదటి కొంచెం గిల్టీ ఫీల్ అవుతారు, ఏదో అనుకుంటారు. బట్ మనకు తెలుసు కదా అన్ని స్టేజెస్ దాటే వచ్చాం కాబట్టి. బట్ స్లోగా వాళ్ళు వస్తారు, బిడ్డ రావడం అనేది వాళ్ళకే జరుగుతుంది. బట్ డిఫరెన్స్ చూసుకుంటారు, సో నెమ్మదిగా మారుతారండి. ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఈ వీడియోలు, ఏనాడైనా వాళ్ళకి ఉపయోగపడతాయి. మీ ఎఫర్ట్ ఎక్కడా వేస్ట్ అవ్వదు. వాళ్ళకి ఉన్నది బేబీ మీద ఎఫెక్షనే, కాకపోతే వాళ్ళకి త్వరగా వచ్చేస్తేనే అది కరెక్ట్ అనుకుంటారు. కొంచెం లేట్ అయినప్పుడు ఆ పద్ధతి వాళ్ళు చేస్తారు, సక్సెస్ అయిన వాళ్ళు చేస్తారు, అవని వాళ్ళు చేస్తారు. అంటే మీరు అంటారు
కావలి వరకు వచ్చి నెల్లూరు అవును. రావడం ఆగిపోయినట్టు ఉంటుంది మేడం. అవును. అక్కడ వరకు వచ్చినప్పుడు దాని మీద ఇంకొంచెం నమ్మకం ఉండి, అంటే ఇది ఓకే అవుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు పూర్తిగా వస్తారు. ఈ 6 మనం ఏదో వేరే వేరే పాటిస్తున్నాం అనేది కాదు, కానీ డైట్ మంచిగా తీసుకుంటాం, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని వదిలేసుకుంటారు, బాడీలో ఏమైనా మార్పులు ఉన్నాయో టెస్టులు ఎంతవరకు దగ్గరికి వచ్చే చూసుకుంటారు, యోగా నిద్ర చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, బుక్ చదువుతారు, వీడియోలు వింటారు. ఇవన్నీ ఒక్కసారిగా సాధ్యం కాకపోయినప్పటికీ నెమ్మదిగా వాటి అన్నింటిలో ఒకటే కాన్సన్ట్రేట్గా ఒకే విషయం ఉందనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత చేయగలరో అంత చేస్తారు. తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతారండి. ఇప్పుడు మనం ఇది అన్నీ మీరు నేనేం చెప్తానంటే నీళ్ళు పోసినట్టు ఈ డైట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం అంతా. కానీ చిల్లీ ఉంటే చిల్లీ ద్వారా పోతుంది. అంటే ఎదురు చూడడం, డౌట్ పడడం, సో అది వదిలిపెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఫ్యామిలీ అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తారు, సొసైటీ మనకు అట్లా ఇది చేస్తుంది. కాబట్టి మనకు తెలియకుంటే అన్నీ చేసినాం కదా, కొన్నిసార్లు అయినా అట్లా ఇది చేస్తాం. ఎట్లా మీరు దాన్ని ఒక డెసిషన్ తీసుకొని వదిలిపెట్టారా, ఇంకా నేను దాని గురించి ఎదురు చూడను అనేది? అది కొన్ని రోజులు ఎదురు చూసాక వచ్చే ఇబ్బందుల వల్ల ఇంకెదురు చూడొద్దు అని ఫిక్స్ అయ్యాము. నేను ఇంకొకలా కూడా అనుకున్నాను మేడం, బేబీ వచ్చే ముందు తనే ఆ బేబీయే సెట్ చేసుకుంటది. ఆ పరిస్థితులు నేను కొన్ని రోజులు అనుకునేదాన్ని, నేను మర్చిపోవాలనుకుంటున్నాను కానీ నాకు ఆ పరిస్థితులు రావట్లేదు అని. అంటే నేను పరిస్థితుల మీద బ్లేమ్ చేసేదాన్ని. కానీ ఆ పరిస్థితులను కూడా ఇప్పుడేమంటానంటే, ఆ పరిస్థితులను కూడా బేబీయే మనకి ఇస్తుంది, మనం దానికి టైం ఇస్తే చాలు. టైం ఇవ్వాలి. మనం చేస్తున్న ప్రాసెస్ మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు వదిలేయకూడదు. మనం డాక్టర్స్ మీద ఎప్పుడు నమ్మకం ఉంచాలి. అలాగే మన ప్రాసెస్ కరెక్టే అనే నమ్మకం ఉండాలి. మన బేబీ మీద వస్తుంది అన్న హోప్ ఎప్పుడు వదిలేయకూడదు. అప్పుడు ఆ పరిస్థితులను సెట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అప్పుడు మీకు తెలియకుండా మీరు ఎదురు చూడడం వదిలేస్తారు. ఇంతకు ముందు 7 years లోని మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఈ 2 years లో కూడా తీసుకున్నాం. కానీ ఇది హ్యాపీ జర్నీ అయింది. అది కొంచెం అందులో మేము ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానివల్ల మన హెల్త్ కూడా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఈ ఆలోచనల వల్ల. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మీకు అట్లా కొంచెం బాధపడే సంఘటనలు ఉన్నా కూడా వీడియోస్ చూడడం కానీ, లేదా మీరు మాట్లాడి ఒకరికొకరి సపోర్ట్ ఇచ్చుకోవడం కానీ, దానివల్ల మీరు దాని నుంచి బయటకు వచ్చేసారా? అంతే మేడం. మీరు వాకింగ్ చేయమన్నారు, ఆ వాకింగ్ లో కొంత వదిలేసేవారు. ఆ వాకింగ్ అట్లీస్ట్ ఇప్పుడు నెల రోజుల్లో రోజు బాధపడడం వేరు, ఒక్కరోజే బాధపడడం వేరు. సార్ వీడియోలో కూడా మీరు ఇది బాధే కాదు, ఇంకా మీరు బాధపడతారని శ్రీదేవి గారికి అలా అంటే మనం అనిపిస్తుంది, ఇంకా బాధపడతామా, ఇప్పుడే నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు. ఇదేంటి ఇలా అది కాదు. అంటే అంత బాధని బాధపడితే దాన్ని వదిలేయడం కూడా అంతే ఈజీగా జరుగుతుంది. సో బాధపడడం కూడా నన్ను అడిగితే వదిలేయడానికి ఒక ఇది మంచి పాయింట్. అంత పడతారు అని సార్ ముందే గెస్ చేయగలరు. అంటే ఇంకా ఇది కాదు అంటే ఇంకా బాధ ఉంది అనేది ఒకటి. సో ఇది పెద్ద ఏం కాదు అని అనిపిస్తుంది ఫస్ట్. సో ఆ రోజు ఏదైతే మనం బాధపడతామో అది మన మంచిగా జరిగింది, దానివల్ల మొత్తం రిలీజ్ అయిపోయింది, మన ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయి దాంతోనే. తర్వాత మంచి వదిలేస్తాం. మేము వీడియోస్ చూసినప్పుడు కూడా ఇవాళ సార్ చాలా బాగా మాట్లాడారు, ఇవాళ మేడం చాలా బాగా అలా. అంటే ఇది ఒక కష్టపడేదో వినడం, ఎవరో చెప్పారు అని కాకుండా మన కోసం అన్నట్టు మనం వింటే అది జరుగుతుంది మేడం. కొన్ని వీడియోల యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది మేడం. విన్న తర్వాత ఇవాళ సార్ ఒక విషయం చెప్పారు, కంక్లూషన్స్ ఇస్తారు చివరిని. వీడియో యొక్క చివరిలో ఇచ్చే కంక్లూషన్స్ మనం ఆలోచించుకుంటే ఇంకా మనం ఏమైనా మానేస్తున్నామా అనేది తెలుసు. ఎంతో మంది జీవితాల్లో అనుభవాలు కదా. వాళ్ళందరూ ఒక 2 పేరెంట్స్. మనం ఆ కోణంతో చూస్తే ఖచ్చితంగా ఒక కొత్త ఆలోచన వస్తుంది, మనకు సొల్యూషన్ వస్తుంది. ప్రతిసారి మీ దగ్గరికి ఫోన్ చేసి తెలుసుకోలేము, కానీ ఆ వీడియోని జాగ్రత్తగా ఆ కోణంలో వింటే నాకున్న సమస్యకి ఏదైనా ఇందులో సొల్యూషన్ ఉందా అనేది ఆలోచిస్తే ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల వస్తుంది. నీకు ఇలాగే అర్థమైంది, నాకు అలా అర్థమైంది అంటుంది. సో వాళ్ళిద్దరు ఇంకా ఒక్కోసారి మా నాన్నగారు చెప్తారు, మీరిద్దరు ఇలా అనుకుంటున్నారు కాదు, సార్ చెప్పిన కారణం అది. వాళ్ళు ఇంకా ఎక్కువ దూరం ఆలోచించి సమస్యని ముందుగా చెప్తున్నారు. అలా వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్తారండి. సో ఈ కుటుంబం అంతా ఎప్పుడైతే మనం ఒక సమస్య మీద కాన్సన్ట్రేట్ చేసామో వాళ్ళంత పడకుండానే మనం బయటకు వచ్చేస్తాం. ఒంటరి పోరాటం కన్నా
నలుగురు ఐదుగురు చేతులతో చేసే పోరాటం ఈజీగా తొందరగా రిజల్ట్ ఇస్తుంది. అందుకని ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ అని ఎప్పటికప్పుడు చెప్తుండేవారు మా అమ్మ నాన్న వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అలా. సో ఖచ్చితంగా అది. మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేసేవాడు? 1-2 సార్లు మేడం మాట్లాడారండి. ఆ. మా మేడము మా అమ్మగారితో మా నాన్నగారితో మీరు ఇంత దూరం పంపిస్తున్నారు కదా, ఏంటి వీళ్ళలో మార్పు ఏం గమనించారు అంటే వాళ్ళు వీడియోలు చూసేవారు, లేదా కనీసం నేను పెట్టిస్తే చూసేవారు. విని కంక్లూషన్స్ వస్తాయి కదా, మీరు అన్ని కొనుక్కున్నారా, ఈ నెలకు సంబంధించి ఏమేమి తినాలనుకుంటున్నారా, డైట్ అంతా ఉందా, ఆ డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా, ఎప్పుడు వెళ్తారు మళ్ళీ, మీరు వెళ్ళేది ఎప్పుడు, ఈ 2 నెలల నుంచి వెళ్ళలేదు అనుకోండి, ఈ 3 నెలలు ఖచ్చితంగా నెల్లూరు వెళ్తున్నారుగా ఈసారి, వెళ్ళి ఏంటి ఇప్పుడు ఈ పారామీటర్స్ అన్ని కరెక్ట్గా అయ్యాయా లేదా, ఇలా వాళ్ళు ప్రతి విషయానికి ఎంకరేజ్ చేసేవారు. అడగలేదు ఇంకేంటి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది అని. అలా వాళ్ళలో కూడా చాలా అవగాహన వచ్చిందని. మీ పేరెంట్స్ కూడా చూడాలని చెప్పినప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? ఇది మాకు సంబంధించిందే కదా. వాళ్ళు బాగా తీసుకున్నారండి. నేను చెప్పడం వరకు నేను కన్వే చేశాను. వాళ్ళు వినరా వాళ్ళకి వస్తుందా రాదా అని తెలియదు కానీ, బట్ వాళ్ళకి ఒకసారి అంటే ఇస్తే ఆ వీడియో, ఆ 2-3 వీడియోలు మేము ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళం అంటే, మీది బెస్ట్ వీడియోస్ ఏవైతే మాకు అనిపించే లాంగ్, మేడం ఇందాక అడిగినట్టు లెంతీ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఒకసారి పెట్టి వదిలేస్తే ఆ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అర్థం అవ్వడానికి. ఎందుకంటే అందులోనే మనం ఒక బుక్ లో మొత్తం సారం అంతా ఆ వీడియోలోనే ఉన్నట్టు. ఆ వీడియో వినడం వల్ల వీళ్ళు అదే ప్రాసెస్ లో ఉన్నారు అని అర్థమవుతుంది, వాళ్ళు ధైర్యంగా ఉంటారు దానివల్ల. సో అది ఎంతవరకు హెల్ప్ చేసింది మీకు, వాళ్ళు అట్లా అనుకోవడం? అంటే ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా కాపాడుతుందండి. ఒక మంత్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదున్నారుగా, మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలా ఏదైనా తను బాధపడుతుంటే బాధపడాల్సిన అవసరం లేదు కదా. డేట్ అడగకుండా ఒకవేళ 1 వీక్ దాటింది అది అదేనేమో అని ఎవరు గుర్తు పెట్టుకోవద్దు అని బేసిక్ గా మనకు చెప్తారు. మనం ఎవరైనా అడిగినప్పుడు అది 100% మనకు గుర్తు ఉండాల్సిన పరిస్థితి. సో మనం చెప్పడం వల్ల, ఈ వీడియోస్ వినడం వల్ల, మనం చెప్పడం వల్ల ఏంటంటే ఓకే మనం వదిలేద్దాం, దాటితే వాళ్ళే చెప్తారు కదా అన్న ఒక పాయింట్ అర్థమైతే మన ఇంకా అడగరు. సో అది కూడా మనకి మైండ్లోంచి వెళ్ళిపోతుంది నెమ్మదిగా. సో అది వీడియోస్ వల్ల హెల్ప్ అయిందండి ఖచ్చితంగా. తర్వాత అన్ని వీడియోస్లో చాలామంది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ట్రిక్కీ సిచ్యువేషన్ అంటే, మనం ఒక పని మీద వచ్చేసాము, ఆ పని మీద మనం ట్రీట్మెంట్ ఉండేటప్పుడు దాని గురించి ఆలోచించడం, వదిలేయడం ఎట్లా, ఎందుకు వదిలేయమని చెప్తున్నారు అని మీకు అనిపించలేదా? వదిలేయడం ఎట్లా? ఇప్పుడు మనం వచ్చాము, నెక్స్ట్ మంత్ మీరు రాండి అంటాము, న్యాచురల్గా నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు, ఎట్లుంటుంది, నెక్స్ట్ మంత్ వస్తుందేమో. మన మైండ్ అంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ దానికి కాంట్రడిక్టరీగా మీరు ప్రెగ్నెన్సీ ఎదురు చూడబాకండి, దాని గురించి వదిలిపెట్టేయండి అని చెప్తున్నారు. ట్రీట్మెంట్ ప్రాసెస్లో కొంత జరుగుతూ ఉంది, ఈ ప్రొసీజర్ ఉంటుంది, ఈ ప్రొసీజర్. అది మీకు మెంటల్గా ఏం కాన్ఫ్లిక్ట్ ఏర్పరచలేదా? అది ఎలా కాన్ఫ్లిక్ట్ అనే విషయం ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. అనేక వీడియోలలో వాళ్ళు వదిలేస్తే ఎంత ఈజీగా వాళ్ళు కన్సీవ్ అయ్యారో చెప్తూ ఉన్నారు. సో వీడియోలు చూడడం వెనక ఉన్న మనకి హెల్ప్ అయ్యేది అదేనండి. మనం చాలా వీడియోలు చూడడం వల్ల మనకి ఇది తప్పు కాదు, వీళ్ళు చెప్తుంది కరెక్ట్ అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ మార్పు గమనించుకుంటూ ఉండండి అన్నారు. సో కొంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ ఏం చేంజ్ గమనించారు, లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఏం చేంజ్ వచ్చింది, డేట్స్ అయినా ముందు వెనక వెళ్ళవడం అయింది, కానీ ఇంకా అలా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్ల సరే అయితే మనం రిలీజ్ అవ్వచ్చు, ఇంక ఇలా అవుతుందంటే నెక్స్ట్ రాబోయేది అదే. కాబట్టి 1 or 2 months మనం కాదనుకుంటే అది ఆ 1 monthలోనే అయిపోవచ్చు. కానీ ఇప్పుడే ఈ నెల కావాలని కూర్చుంటే ఇలా ప్రతి నెల అదే గ్రాఫ్ మళ్ళీ కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం అవుతుందని అనేకసార్లు అనుకున్న తర్వాత అది స్లోగా వర్కౌట్ అయింది సార్. ఉన్నప్పటికీ ఈ పాయింట్ మళ్ళీ మీరు డిస్కస్ చేసుకోవడం, ఆ వీడియోస్ చూడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చూసి ఇవన్నీ ఇప్పుడు తను చెప్పింది జస్ట్ మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు ఆ బాధ పడినప్పుడు ఆ బాధతో అది పోతుంది. ఇంకోటి ఏం చెప్పారంటే బేబీనే ఆ పరిస్థితి తీసుకొచ్చిన మనం బాధపడడం కూడా దాంతోపాటే వెళ్ళిపోతుంది అని. సో దీనికి కొంచెం
వెయిట్ చేయడం, అంటే ఇన్వాల్వ్ అయిపోయినారు ఈ ప్రాసెస్లో. సో సెల్ఫ్లో ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇంప్రూవ్మెంట్, ద వే యూ ఫేస్ యువర్ ఫ్యామిలీ, ద వే యూ ఫేస్ యువర్ సొసైటీ, ఆ సంఘటనలో కొంచెం స్ట్రెంగ్త్. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అసలు ప్రాసెస్ ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు బేసిక్గా ఎవరు మన అడగరు కూడా మేడం. అంటే ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా 10 మంది అడుగుతారు. ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఎవరు డౌట్ ఉందో వాళ్ళు మాత్రమే అడుగుతారు మేడం. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఏం చేస్తున్నామో మన క్లారిటీ ఉంటే చాలు మేడం. ఒక మంచి డాక్టర్స్ ఉన్నారు, మనం చేస్తుంది మంచి డైట్, మంచి మెడిసిన్స్ కూడా మనం ఏమి మనల్ని పాడు చేసే మెడిసిన్స్ అయితే కాదు అని ఒక నమ్మకం, డాక్టర్స్ మీద భారం వేసి మనం చేస్తున్న ప్రాసెస్ ఏంటో మనకు ఐడియా ఉన్నప్పుడు మనం ఎవరికైనా అడిగినా కూడా మేము కరెక్ట్గానే వెళ్తున్నాము అని ఒకటి చెప్పగలిగితే రెండోసారి మ్యాక్సిమం అడగరు మేడం. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆన్సర్ మనం ఇచ్చేసాం. సో అది ఖచ్చితంగా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ పెంచేది కూడా మనకు ఉన్న నమ్మకమే మేడం. తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ముందే బుక్ చదివారు, ప్రెగ్నెన్సీలో కూడా చదివారు. బేబీతో ఇట్లా మాట్లాడండి, మ్యూజిక్ వినిపించండి, ఇవన్నీ మీరు చేసేటప్పుడు మీకేమనిపించేది? ఇప్పుడు మీ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ప్రెగ్నెన్సీలో మీకు అనేక రకమైన విషయాలు బేబీతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి అని చెప్తూ ఉన్నాం. సో అది ఫాలో చేశారు. కానీ ఇప్పుడు యు ఆర్ లుకింగ్ బ్యాక్, బిడ్డ చేతికి వచ్చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తుంటారు ఖచ్చితంగా, మనం అప్పుడు ఏం చేసాం ఇప్పుడు ఏముందని. మీకు ఏమేమి అనిపిస్తుంది? ఇప్పుడు చేసేటప్పుడు ఏమనిపించేది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కన్సీవ్ అవ్వక ముందు నుంచే చెప్తూ ఉండేవారండి, మంచి ఆలోచనలు తీసుకోండి, ఎలా ఉండాలో ఇమాజిన్ చేసుకోండి, మీకు కన్సీవ్ అయిన తర్వాత ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో అవి ముందే చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ థాట్తో ఏం తీసుకుంటున్నా, మంచి స్ప్రౌట్స్ తీసుకుంటే నాకు మంచి బిడ్డ కోసం ఈ స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఈ ఆలోచన విధానం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిపోయిందో, డాక్టర్ చెప్పినట్టు చేస్తే మనకు వచ్చేస్తుంది అనేది ఎప్పుడైతే అనుకున్నామో, బుక్ కూడా అలాగే చదివామండి. సో ఇతర రాష్ట్రాల్లో ఏ ఫెసిలిటీస్ ఇస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు, ఇతర దేశాల్లో వాళ్ళని ఎలా చూస్తున్నారు, ఇవన్నీ చదివాం కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ అమ్మాయికి కొంత టైం ఇవ్వడం, ఏ టైంకి ఏ డైట్ ఇవ్వాలని అనడం, ఒకవేళ అతిగా వాంతులు అవి అయిపోయినా సరే వేవిళ్ళు ఎలా దానికి టాక్టర్ బేబీ చేసుకుంటే ఆగుతాయి అనుకోవడం. అలా ఎక్కువ మెడిసిన్ మీద ఆధారపడకుండా టాక్టర్ బేబీ మీద ఆధారపడితే తనకు ఈజీగా మూవ్ అవుతూ వచ్చేదండి. అలాగే తను పొద్దున్నే లేచి సూర్యుడు నమస్కారం పెట్టుకోవడం, చేస్తున్న శ్లోకాలు చదవడం ఉన్నప్పుడు ఆ టైం టేబుల్ అయ్యేసరికి తనకి ఈజీగా ఉండడం, అంటే ఆ టైంకి ఆ పని చేసుకోవడానికి వీలుగా బాడీ సహకరిస్తూ ఉండేది. అలా ఖచ్చితంగా టాక్టర్ బేబీ యొక్క ప్రభావం కనిపిస్తూ వచ్చిందండి. అలాగే పాటలు కూడా కొన్ని పాటలు తను ఒక పర్టికులర్ సాంగ్ ఏమైనా దొరుకుతుందేమో చూసింది, కానీ వాడికి ఎప్పటికప్పుడు కొత్త సాంగ్ కోసం. టాక్ టు బేబీలో నాకు ఒక్క సాంగ్ కూడా కిక్ ఇవ్వలేదు మేడం. ఏ సాంగ్ ప్రతిదీ మారుస్తూనే ఉన్నాను, ఏ సాంగ్కి కిక్ ఇవ్వలేదు మేడం. అది ఏంటి వీడు ఏ సాంగ్కి నేను ఎంచుకోలేకపోతున్నానో వాడికి నచ్చట్లేదు అర్థమయ్యేది కాదు మేడం. మార్చి పెట్టేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే టాక్ టు బేబీ అదే ఇప్పుడు వాడు బయటకు వచ్చాక ప్రతిదీ వింటాడు మేడం, ప్రతి సాంగ్ వింటాడు. అలాగే నేను స్వయంగా నా నోటితో చదివానో నా వాయిస్ రికార్డ్ చేసుకున్నాడు మైండ్లో. నేను ఏదైనా చదివినా మాట్లాడినా వాళ్ళ నాన్న మాట్లాడినా చాలా ఎక్సలెంట్గా ముందు వింటాడు. అంతా విని తర్వాత వాడు రిప్లై ఇస్తాడు. మనం సాంగ్ పాడమంటే ఇంకా పాడమని అడుగుతాడు. లేదు ఏదైనా ఈయన చదివితే అది ఇంకా ఎంతసేపు చదివినా ఎంత ఆకలితో ఉన్నా అలా వింటాడు. నేనైనా కూడా అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అలవాటు చేశాను. సో రికార్డ్ అయిన వాయిస్ సాంగ్స్ ఏవి నాకు రిప్లై ఇవ్వలేదు మేడం, నా వాయిస్కే రిప్లై ఇచ్చాడు. నా వాయిస్కి ఆయన వాయిస్కి బాగా కనెక్ట్ అయ్యాడు. అంటే అది మాకు బాగా అర్థమైంది. నాకు ఎందుకు వాడు అప్పుడు కిక్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది మేడం. నచ్చినవి మా వాయిస్ తో ఓకే అయ్యాడు. మీ వాయిస్ తో పాడిన పాట ఏమైనా స్పెసిఫిక్ గా? అంటే పాట అంటే నేను జో అచ్యుతానంద పాడేదాన్ని మేడం నైట్ పడుకునే ముందు. మార్నింగ్ అయితే ఆదిత్య హృదయం బాగా చదివేదాన్ని. ప్రతిరోజు 100% అది చేశాను. ఇప్పుడు అది చదువుతూ ఉంటే
చాలా చక్కగా వింటాడు ఫస్ట్. Okay. అంటే ఆ వినడంలోనే మనకు ప్లెజెంట్ గా బాగా కనిపిస్తుంది ఆ ఫేస్. వింటున్నాడు, అమ్మ Okay. చెప్పింది వింటున్నాడు. సో ఫ్యూచర్ మీద ఓకే మంది వింటాడు అనేది వచ్చింది మేడం. అప్పుడు ఎందుకు అర్థం అవ్వలేదు. ప్రతి వాళ్ళు ఒక ఓమ్ సాంగ్ అని ఒకటి పెడతారు. నేను కూడా చాలా ట్రై చేశాను, కానీ అసలు ఎక్కడ నాకు మాత్రం రిప్లై రాలేదు మేడం. అది కూడా ఒక రకంగా టెన్షన్ పడ్డాను ఫస్ట్. ఎందుకు నాకు రిప్లై ఇవ్వట్లేదు, అందరూ చెప్తున్నారు ఈ సాంగ్ పెడితే నిద్రపోతాడు, ఈ సాంగ్ చేస్తాడు. మా వాయిస్ నేను చెప్తే ఏదైనా వినేవాడు. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు కొంచెం రెస్ట్ ఇవ్వమ్మా అంటే రెస్ట్ ఇవ్వడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే వింటాడు. అలాగే ఎవరు చెప్పినా ముందు విని ఆ తర్వాత రిప్లై ఇస్తాడు. అది బెస్ట్ లిజనర్ గా ఉండాలి నువ్వు. ఫస్ట్ ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఇచ్చిన యోగ నిద్ర దాంట్లో ఫస్ట్ లైన్ అదే మేడం, నువ్వు మంచి లిజనర్. అంటే ఫస్ట్ ఎవరిదైనా వింటేనే మనం మనం తర్వాత ఏం చేయాలి అన్న సమయస్ఫూర్తి వస్తుంది. అది ఖచ్చితంగా చేస్తున్నాడు మేడం బెస్ట్ లిజనర్. అంటే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే వాళ్ళు చాలా మంది ఇప్పుడు మీరే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా చేయండి మంచి సమాజం ఏర్పడుతుంది అని చెప్తూనే ఉన్నారు. కానీ విన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, దానివల్ల బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. వినలేని వాళ్ళ కోసం ఇంకా మనం కష్టపడుతూ ఉన్నాం, ఎందుకు వినట్లేదు వీళ్ళు అన్నది. సో గొప్ప వాళ్ళు ఉన్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ వినేవాళ్ళే లేరు. ఆ వినేవాడు మనం అవ్వాలి అన్నది నేను ఖచ్చితంగా చెప్పాను మేడం. ఇప్పుడు క్లాస్లో టీచర్ లెసన్ చెప్తారు, కానీ వినే స్టూడెంట్ ఉంటేనే వాడు గొప్పవాడు అవుతాడు. సో నేను అది మాత్రం బాగా చెప్పాను మేడం. అది ఇప్పటికైతే నేను గమనిస్తున్నాను మేడం. ఖచ్చితంగా ఫస్ట్ మనం చెప్పిన వెంటనే వచ్చేది, మనం పూర్తి అయ్యింది అని కన్ఫర్మేషన్ వస్తేనే రిప్లై బయటకు వస్తుంది. అది ఇప్పటి వరకు అయితే గమనించింది. మీరు ప్రెగ్నెన్సీలో మీ బేబీతో కమ్యూనికేషన్లో ఏమేం చేసేవారు, ఏమేమి యాక్టివిటీస్? అంటే మాట్లాడడమా, లేకపోతే తన దగ్గర ఉన్నప్పుడు కొంచెం మంచి స్తోత్రాలు లాంటివి కూర్చొని చదవడం, అదొకటండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని పరిచయం చేయడం. అంటే ఇది ఈ గొంతు తాత గొంతు, తాత ఈ పని చేస్తారు, అమ్మమ్మ ఈ పని చేస్తుంది, ఇంట్లో ముసలమ్మ ఎవరైనా వస్తే ఈ వీళ్ళ గొంతు ఇది. అలా జరుగుతున్న యాక్టివిటీస్. ఉదాహరణకి మిక్సీ సౌండ్ వస్తే కంగారు పడకుండా ఉండాలి, అలా చిన్న చిన్నవి. ఎక్కువగా టీవీ చూడకూడదు. అలా మనకి ఏవైతే మేడం రకరకాల వీడియోలో చెప్పిన విషయాలు, వాళ్ళ పేరెంట్స్ ఏవైతే ప్రయోగాలు చేశారని అనిపిస్తే మనకి బాగున్నాం అనిపించినవి అలా చేస్తూ ఉండడం. ముఖ్యంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వేవిళ్ళు ఎక్కువగా వచ్చి రాకుండా, అమ్మని వాంతులు చేసుకుంటే లోపలే ఉండదు, నువ్వు వీక్ అయిపోతావు, ఇలా ఇవి జాగ్రత్తలు. అలాగే స్కాన్ ఏదైతే నెక్స్ట్ వెళ్తున్నావు, స్కాన్లో నువ్వు దొరకకుండా ఎక్కువసేపు టైం పట్టకూడదు, వెంటనే కనిపించాలి, ఇలా కనిపించాలని తను అనుకుంటే అలా వచ్చేవాడు. సో అలా తనకి ఏదైనా కావాలనుకుంటే అది అందరి చేత చెప్పించేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఎన్నో మంత్ మీ బేబీ? 4th కంప్లీట్ అయ్యి 5th. సో మీరు డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తున్నారా మీరు అనుకున్న వాటికి? స్కాన్స్ లోనే ఖచ్చితంగా తెలిసిపోయేది మేడం, తెలిసిపోయేది సార్. స్కాన్ టైంలోనే అందరికి గంట సేపు పట్టింది అనుకోండి ఆ పర్టికులర్ స్కాన్ చేయడానికి, 20 నిమిషాల్లో తనకు అయిపోయేది స్కాన్. మన హాస్పిటల్ కాకపోయినా వేరే ఎవరి హాస్పిటల్ అయినా తనకి దాని గురించి ముందు తెలుసుకుని ఇక్కడ మాట్లాడి తెలుసుకుంటే ఎలా ఏ షేప్ లో కావాలో దానికి ఏం చేయాలో తను చేస్తే ఖచ్చితంగా తొందరగా అయిపోయేదండి. ఎక్కువ దాని వల్ల స్ట్రెస్ ఉండేది కాదు. ఈవెన్ చెప్పాను కదా 8వ నెలలో వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఏదో కాలు యొక్క పొడవు ఉన్నంత లేదు అని అన్నారు. అది నిజమేమో అనుకుని దానివల్ల ఏమవుతుందంటే మేడం చెప్పారు, లేదు ఇలా ఉన్నప్పటికీ హ్యాపీగా మామూలుగా అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నువ్వు అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోదు, ముందు మనసుని తీసే. ఇది సమస్య కాదు అసలు, దీన్ని తీసే మైండ్ లోంచి అన్నారు మేడం. అప్పటి వరకు చిన్న ఆలోచన అయితే ఉంది, నా బేబీ అంతా బాగుంటుంది కదా, ఇలా ఎందుకు అయిందని. కానీ మేడం చెప్పాక, కానీ నేను టాక్ టు బేబీ లోపల చేసింది ఏంటంటే, నువ్వు ఆ వాల్యూస్ ఏవి నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఆ పర్టికులర్ డేట్కి నువ్వు డెలివరీ అయ్యే టైంకి నువ్వు అంతా నార్మల్గా ఉండాలి, అదొకటే నేను చెప్తున్నాను. మీరు ఇంకేమైనా చదివేవాళ్ళ ప్రెగ్నెన్సీ ఎప్పుడు పెద్దగా చదవడం కానీ? ఏదైనా స్తోత్రాలు తనకైనా కొంచెం భయం వేసినట్లయితే ఆంజనేయ స్వామి స్తోత్రం ఏదైనా కూర్చొని గట్టిగా చదవడం, కనీసం ఇక్కడ లేకపోతే ఊళ్ళోంచి అయినా సరే ఫోన్లో తనకు చెప్తే తొందరగా వాడు రెస్పాండ్ అయ్యేవాడు. ఓకే, ఈయన వాయిస్ కి కనెక్ట్ అవ్వడానికి అయితే అదే రీజన్. అలాగే తనకి ఇష్టం లేని కొన్ని ఆహారాలు వాడు వచ్చిన తర్వాత అలాంటివి తినేది అనమాట. అంటే జామకాయ ఇప్పుడు మామూలుగా తినేది అంతే, దానికి ఏదో కారం వేసుకుని తినాలనిపించడం, అలా కొన్ని డిఫరెంట్గా తనకి మనం బుక్లో చదివినట్టు
గర్భ విద్యలో చెప్తారు ఈ మీ ఒక్కొక్క దగ్గర డెలివరీలో నేర్చుకున్నాం కాబట్టే తెలిసింది. అంటే ఇది నా ఇష్టం కాదు, లోపల ఉన్న బేబీ ఇష్టం అని. అది చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, నేను ఎప్పుడు తినను కదా అన్నంత వరకే తెలుస్తుంది. కానీ అది బేబీ ఇష్టం అని తెలిసింది. సో ఇప్పుడు బేసిక్గా మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ ఫేజ్ బేబీ బయటకు వచ్చిన తర్వాత, ఇది థర్డ్ ఫేజ్. అంటే థర్డ్ ఫేజ్ విల్ బి దేర్ ఫర్ ఏ లాంగ్ టైం. యాజ్ ఎ టీచర్ మీరు పేరెంట్స్ సొసైటీలో ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల గురించి ఎక్కువ ఆలోచించేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళని స్కూల్లో చేర్పించేటప్పుడు, లేకపోతే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయితే వీళ్ళు ఏం చేయాలి, ఐఐటి పంపించాలా, మెడిసిన్ ఇంకోట ఎక్కడ కోచింగ్ ఇవ్వాలి, మన రాష్ట్రమా బయట రాష్ట్రమా, ఏ కాలేజీ, ఎక్కడైతే సీట్ ఈజీగా వస్తుంది, రాకపోతే ఎక్కడ డొనేషన్ కట్టాలి అనేది దాదాపు అందరు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ లిమిటేషన్స్ని బట్టి. ఆలోచించకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ. దాదాపు అందరూ పేరెంట్స్ అదే ఆలోచిస్తున్నారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు బేబీ ఫార్మేషన్ అనేది అంటే క్యారెక్టర్, పర్సనాలిటీ అంతా తీసుకుంటే రైట్ ఫ్రమ్ ఫిజికల్ బాడీ 3 స్టేజెస్లో ఉంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే మీరంటే పిల్లలు లేట్ అయ్యారని నేరుగా వచ్చారు. అట్లా లేకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ ఎలా ఉందో బేబీ మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉందో బేబీ క్యారెక్టర్, పర్సనాలిటీ మీద రిఫ్లెక్షన్ ఉంటుంది. నాకు తెలిసి ఎవరు కూడా ప్రిపరేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ అని అసలు ఆల్మోస్ట్ నిల్. ప్రిపరేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు అవుతుంది, పిల్లలు లేట్ అయ్యో లేకపోతే లేట్ అవ్వడం వల్ల మాకు కావాలనుకుంటున్నాం మేమేం చేయాలి అని రావడం తప్పించి, నార్మల్గా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చిన తర్వాత రేపు మంచి పిల్లలు కలగాలంటే ఎట్లా, నేను ఎట్లా ప్రిపేర్ కావాలా, నేనేం చేయాలా అనే ప్రశ్నించుకోవటం లేదు, ప్రిపరేషను లేదు. రొటీన్ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంకో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ. కానీ మదర్ హెల్త్ కానీ ఫాదర్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ మీదే క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్, క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఆధారపడుతుంది. అట్లనే మదరు ఫాదరు థింకింగ్ ప్రాసెస్ కూడా మన బాడీలో ఎవ్రీ సెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే రూట్ ఏంటి, స్పెర్మ్, ఎగ్గే. ఈ రెండు గుడ్ క్వాలిటీ ఉండేటప్పుడే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో వస్తుంది. అది సరిగ్గా లేనప్పుడు దానికి తగ్గట్టే వస్తుంది. దీనికి తోడు ప్రిపరేషన్లో సొసైటీలో ఉండే ఈటింగ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్లా తీసుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి పాతకాలానికి కంపేర్ చేస్తే. ఆల్మోస్ట్ ఒక 40-50 years బ్యాక్కి ఇప్పటికీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ప్రెగ్నెన్సీ, దేర్ ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాసెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఫుడ్ కూడా తీసుకుంటే మేబీ ఇన్ కమింగ్ డికేడ్స్, ఇంకా మేబీ ఐ డు నాట్ నో, ఒక 10-20 years అయితే ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే దే బికమ్ బిజీ. వెన్ యూ ఆర్డర్ యూ గెట్ ద ఫుడ్. సో ఇంకా
దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయటం ఇవన్నీ. సో దీని గురించి మేము చెప్పిన, నువ్వు 10th క్లాస్ పాస్ అయినప్పుడు, పాస్ కాకముందో, ఈవెన్ స్కూల్లో వేసేటప్పుడు 5th 6th వచ్చేటప్పుడు నీకు ఎంత ఆరాటం ఉంది, ఐఐటి కోచింగ్ అంటే 6th ఏ స్కూల్లో బాగుంటుంది, అక్కడ బాగుంటుందా, ఇక్కడ బాగుంటుందా అని రీసెర్చ్ చేసేవాడివి. యు ఆర్ క్రియేటింగ్ ఎ ప్రోడక్ట్. ఓ బేబీ అంటే అంతే కదా, అల్టిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యూ. అప్పుడు ఇది చెయ్యాలి, ఇది చేయటానికి డబ్బులేం అవసరం లేదు, డిసిప్లినే అవసరం. అది ఎందుకు చేయలేకపోతున్నారు అనే దాన్ని ఇది మీతో అడుగుతుంది ఒకటి. సెకండ్ పార్ట్ ఆఫ్ చైల్డ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇట్ ఈస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ పార్ట్ ఒక 30% పోయింది. క్వాలిటీ ఆఫ్ ఎగ్ స్పెర్మ్ బాగుంటే ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇంకా దాని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మదర్ న్యూట్రిషన్, మదర్ పీల్చే గాలి, మదర్ చుట్టూ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ బేబీ యొక్క శరీరానికి ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. న్యూట్రిషన్, ఎనర్జీ అనేది వేస్తుంది. కానీ బేబీకి కానీ ఎవరికైనా కానీ మనం హ్యూమన్ బీయింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ బోత్ బాడీ అండ్ మైండ్. చైల్డ్కైనా మైండ్లెస్గా ఉండరు కదా, ఎప్పుడో 1 year 2 years పుట్టిన తర్వాత రాదు. ఈచ్ ఎగ్ అండ్ స్పెర్మ్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత కూడా దానికి కూడా కాన్షియస్నెస్ ఉందని లేటెస్ట్ రీసెర్చ్లో చెప్తున్నారు. అటువంటప్పుడు బేసిక్గా బేబీస్ డెవలప్మెంట్ అనేది దేని మీద, మెంటల్ డెవలప్మెంట్ కానీ బిహేవియర్ కానీ ఇవన్నీ మదర్స్ థాట్ ప్రాసెస్ మీద ఆధారపడు. ఎందుకంటే థాట్ ఈజ్ ఎ సిగ్నల్. ఒకసారి థాట్ వచ్చిందంటే మనకి మన బాడీకి ఎట్లా అది కన్వే చేస్తుంది అనేది ఇట్ ఈస్ త్రూ న్యూరో హార్మోనల్ ట్రాన్స్మిషన్ అంటాం. న్యూరో హార్మోనల్ ట్రాన్స్మిషన్ అంటే ఎయిదర్ త్రూ నర్వ్ ఆర్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పోయి ఎఫెక్టర్ ఆర్గన్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంట్లో న్యూరో హార్మోనల్ రిలీజ్ అన్నప్పుడు మదర్ ఎఫెక్ట్ అవుతుంది థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు. అట్లే బేబీకి కూడా పోతుంది కూడా. బేబీ ఆల్సో హ్యాస్ గాట్ ఏ బ్రెయిన్, సబ్ కాన్షియస్ ఇస్ దేర్. వాట్ ఎవర్ మెసేజెస్ బేబీ కూడా ఇంప్రెషన్స్ తీసుకుంటుంటుంది. సో ఇది లాట్ ఆఫ్ రీసెర్చ్లో ప్రిడామినెంట్ థాట్స్ ఆఫ్ ద మదర్ బేబీ బాగా ఇంప్రెషన్స్ తీసుకుంటుంది. ఏదో వన్స్ ఇన్ ఎ వైల్ కాకుండా ప్రిడామినెంట్. సో అందుకని ఇది ఒక మేజర్ పార్ట్, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆల్సో. ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేసేది అంటే ఏదో చేస్తుంటాము, స్పెసిఫిక్గా చేయాల్సింది చేయం. కానీ ఎప్పుడు వస్తాము, ఎప్పుడు మొదలు పెడతాము, వాడు చదువుకోవడానికి మొదలైనప్పుడు అప్పుడు నిద్ర లేచి వీడేం కావాలి, ఎలా కావాలి అని. ఓకే, ఆ కన్సర్న్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఎందుకు బిగినింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ బిగినింగ్లో మేజర్ పార్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత దాన్ని టింకర్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకు ప్రజలు తీసుకోలేక? ఇతర దేశాల్లో వాళ్ళకి చిన్న వయసులో ఉండగానే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని తీసుకుని వాళ్ళల్లో న్యాచురల్ క్వాలిటీస్ ఏంటో సెర్చ్ చేయిస్తారండి వాళ్ళ విద్యా విధానం. జర్మనీ లాంటి దేశాలు కానీ ఇంకా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, ఫిన్లాండ్ కానీ ఇక్కడ ఏంటంటే హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్స్ అందరికీ తెలిసిన పాయింటే, కానీ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టరు. ఇప్పుడు అక్కడ మన హాస్పిటల్లో మొట్టమొదటి కనిపిస్తుంది
తల్లి కడుపులో 9 నెలల్లోనూ వాళ్ళలో పడే ఇంప్రెషన్స్ అన్నీ అవి ఊమ్ టు టూమ్ ఉండిపోతాయి అని. సో అప్పుడు మనం కనుక వాటికి ఇవ్వగలిగితే అవి జీవితాంతం ఉంటాయి. పూర్వకాలంలో పెద్ద కుటుంబ వ్యవస్థ ఉండేది కాబట్టి ఆటోమేటిక్గా మనం అన్నీ వచ్చేసేవి. వృత్తులైతేనే, ఆ నాలెడ్జ్ అయితేనే, వాళ్ళు ఏ ఇంట్లో పుట్టారో ఆ ఇంటికి సంబంధించిన అన్ని జ్ఞానం వాళ్ళకి వస్తూ ఉండేది. అంత పెద్ద కుటుంబం ఉండేది కాబట్టి. ఇప్పుడు చిన్నదైపోయే కొద్దీ వీళ్ళకి ఏంటంటే అవుట్కమే కదా కావాలి. ఎలాగోలో పిల్లలు వచ్చేస్తే వాడిని నెక్స్ట్ ఏం చేయాలన్నానికి ఏ కాలేజీలో జాయిన్ చేయాలని వీళ్ళ ఆలోచన విధానం తప్ప అక్కడ మిస్ అవుతున్నారండి. ఇప్పుడు సైంటిస్టులు ఎందుకు రావట్లేదు? ప్రతి స్కూల్లో ఇప్పుడు ఏంటి మాకు టార్గెట్ ఏంటి ఇస్తారంటే మన దేశం నుంచి నోబుల్ రావట్లేదు. అలా ఎందుకు రావట్లేదు? దానికి చదువులో ఏం మార్పులు చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది, కానీ ఇంకా ఇంతకుముందు ఆలోచించట్లేదు. సో హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇదంతా. సో హెరిడిటీ ఇలాగే వస్తుంది, ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి. ఆ ఆలోచనాత్మక సంబంధించిన విషయాల్లో వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఇంకా ఆలోచించట్లేదు. ఆ ఒక్క ల్యాబ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. నెక్స్ట్ పరిగెడుతున్నాం. వాళ్ళు రిజల్ట్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏం చేశారో ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ఇమిటేషన్ వల్ల వస్తుంది తప్ప ఇప్పుడు సైన్స్ రీసెర్చ్ కూడా అలాగే ఉందండి. వాడు 10 పేపర్లు పబ్లిష్ చేశారు, మనం కూడా అలాంటి పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం తప్ప నేను దేనికి చేయగలను, నీ ఫీల్డ్ ఏంటి, నా ఫీల్డ్ ఏంటి, అసలు అలా అనమాట. అలా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మూలాలను కనుక మనం మార్చుకోగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. మనకు ఎక్కువ ఆ ఆలోచన అటువైపు వెళ్ళట్లేదని పరిశోధన. ఖచ్చితంగా రాబోయే కాలంలో అలా జరుగుతుందనే ఆలోచనలు అయితే ఉన్నాయి సార్. మేబీ నేనేమనుకుంటానంటే ఏదైతే ఫ్రీగా దొరుకుతుందో దానికి ఒక రెస్పెక్ట్ ఉండదు. నువ్వు బేబీతో మాట్లాడు, మంచి పుస్తకాలు చదువు, గొప్ప వ్యక్తుల లైఫ్ హిస్టరీస్ తెలుసుకో, అటువంటి క్వాలిటీస్ ఉండాలని నువ్వు అనుకో. దానివల్ల నష్టం ఏం లేదు కదా ఒకటి. అండ్ ఇట్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్. నువ్వు పోయి వాడిని ఎక్కడో ట్రైనింగో కోచింగో పెట్టాలంటేనే ఇట్ ఇన్వాల్వ్స్ టైమ్ అండ్ మనీ. పాటించిన వాళ్ళందరూ వచ్చే రిజల్ట్స్ మనం వీడియోలో రకరకాల చోట్ల చూస్తున్నాం. ఆ పేరెంట్స్కి తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారో, వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చిందో తెలుస్తుంది. ఒక వీడియోలో మీరే చెప్పారు, ఎందుకు ఒక టైంలో స్వాతంత్ర సమరయోధులు పుట్టారు ఇప్పుడు లేరు అంటే, పేరెంట్స్ ఇప్పుడు ఐఐటి అవుతారా లేకపోతే ఇంకేదో అవుతారా, లేకపోతే అంటే పోటీ, ఎదుటివాడితో పోటీ పడుతున్నారు తప్ప వాడెంత పోటీ పడే వ్యక్తి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాడు అనేది ఎవరు గమనించట్లేదు. ఇప్పుడు 30 మంది ఉన్నారు కాబట్టి నువ్వు కూడా అదే అవ్వు అంటున్నారు తప్ప నీ చాయిస్ ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్, అది మనం అవ్వడం మనకి ఎంతవరకు అవసరం. సో దానివల్ల అక్కడ ఏదైనా సంథింగ్ ఒక ఎమోషనల్గా వాళ్ళకి వీక్ అయినప్పుడు ఒక చెప్పే వాళ్ళు ఉండట్లేదు. అంటే ఇలా కాదమ్మా, ఇలాంటివి నేను చాలా దాటే వచ్చాను అని చెప్పేవాళ్ళు ఉండట్లేదు. అంటే ఎప్పుడు వాళ్ళు వింటారు అంటే దీన్ని ఇంత డెప్త్గా ఆలోచించినప్పుడు నా పేరెంట్స్ ఉంటే నా పిల్లలకి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, దీనివల్ల ఎమోషనల్గా వాళ్ళు బాగుంటారు అని ఒకటి నమ్మాలి. ఫస్ట్ నమ్మకం ఉండాలి. మేడం ఒక దాంట్లో చెప్పారు, జీన్స్ అనే దానికి కూడా మనం మార్చుకోగలము మనం చేసే దీనివల్ల. అది అప్పుడు నాకు ధైర్యం కలిగింది. మన జీన్ ఎక్స్ప్రెషన్ ని ఇది చేయొచ్చు. జీన్ మార్చకపోయినా జీన్ ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ కాకుండా ఉండేదాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు, బై చేంజింగ్ ది ఎన్విరాన్మెంట్. అది ఎప్పుడైతే భయం ప్రతి వాళ్ళకి ఉంటుంది దీనివల్ల ఏదైనా జరుగుతుందేమో అని, కానీ మనం ప్రయత్నిస్తే ఎంతో కొంత మార్చగలము అనేది తెలిసినప్పుడు ధైర్యం ఏర్పడుతుంది. సో నేనేమంటానంటే మనకి ముందు కావాల్సింది ఏంటో మనకి క్లారిటీ ఉండాలి. మనకు కావాల్సింది డబ్బు సంపాదించడమా లేదా కరెక్ట్ అయిన సమాజమా, అది ఉంటే ఖచ్చితంగా సమాజాన్ని కోరుకునే వాళ్ళు ఇలా ఏదో ఒక రకంగా వెతుక్కుని వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మాకు ఇంపార్టెంట్ డబ్బు లేదా పేరు ఏదని అయితే అనుకుంటారో వాళ్ళు అటే వెళ్తారు. కానీ ఇటు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అది ఇంకా పెరగాలని కోరుకున్నాం. అంటే డబ్బు పేరు కోరుకోవడం తప్పని చెప్పను, మనం కూడా అనుకోకూడదు ఈ కాలంలో. కానీ దానికి తోడుగా వ్యక్తి మంచివాడై ఉండాలి. అప్పుడే హీ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ సొసైటీ. అదర్వైజ్ వితౌట్ గుడ్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ మిగతా అన్ని అకాంప్లిష్మెంట్స్ అన్ని యూజ్లెస్ అయిపోతాయి. పేరెంట్స్కి పనికిరారు, ఫ్యామిలీకి పనికిరారు, సొసైటీకి కూడా పనికిరారు. మీరు ఏదన్నా అడగదలుచుకున్నారా క్వశ్చన్స్? ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి అని అనుకున్నప్పటికీ, ఎంత ఎక్కువ మంది పాటించట్లేదని తెలిసినప్పటికీ, ఇలా 30 ఏళ్ల పాటు కంటిన్యూస్గా
చేయగలుగుతున్నారంటే అది మోటివేషన్గా తీసుకుని కొంతమంది పాటిస్తున్నాం, ఓకే. కానీ ఆ విల్ పవర్తో ప్రతి స్టేజ్లోనూ అంటే నర్సులు మొదలుకొని లేదా కౌన్సిలర్స్ మొదలుకొని అలాంటి స్టాఫ్ను సెలెక్ట్ చేసుకోవడం వరకు ప్రతి చోట ఇలా చేయడానికి వెనకాల మీకున్న మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటే ఫస్ట్ మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్, పేరెంట్స్, తర్వాత టీచర్స్, ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద కానీ ఆండాళ్ళ మీద కానీ. మా టీచర్ డాక్టర్ వెంకటస్వామి అని ఉండేవారు. ఆఫ్ కోర్స్ హై స్కూల్ టీచర్స్ ఆల్సో వెరీ గుడ్. ఒక డాక్టర్ అంటే ఎలా ఉండాలి అనేది ఆయన్ని చూసి 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 ఇప్పుడు చిల్డ్రన్ కానీ స్టూడెంట్స్ కానీ దే ఆర్ నాట్ టాట్, దే లెర్న్ బై ఇమిటేషన్. మనం చూసి చూసి మనకు తెలియకుండానే ఆ బిహేవియర్ వచ్చేస్తుంది, ఎస్పెషలీ టీచర్స్ బిహేవియర్. ఆయన చాలా మంచి క్లినీషియన్, తర్వాత ముక్కు సూటిగా మాట్లాడేవాడు, హైలీ ఆనెస్ట్. హీ నెవర్ యూస్ టు ప్రాక్టీస్ హాస్పిటల్, పేషెంట్స్, టీచింగ్, ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు. అబ్సల్యూట్లీ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పై ఆఫ్ కరప్షన్ ఇన్ ఎనీవే. అవన్నీ చూసినప్పుడు మళ్ళీ 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 ఆయన గురించి చూసడం వినడం, అది మాకు తెలియకుండానే ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మీరు ఇది అడిగారు కాబట్టి, ఎందువల్ల మీరు ఇట్లా ఉన్నారు అనేది. మేబీ మెనీ ఆఫ్ అవర్ కొలీగ్స్ ఆర్ ఆల్సో హూ ఆర్ ట్రైన్డ్ అండర్ హిమ్ ఆర్ ఆల్మోస్ట్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఒక మంచి టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. సో ఆయన కూడా ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు, బంధువులు ఉంటారు కదా, న్యాచురల్గా బంధువులు ఏమంటారు, నువ్వు డాక్టర్ అయ్యావు, ప్రొఫెసర్ అయ్యావు, నువ్వేం సంపాదించావు, ఇది చేసావు, అది చేసావు అని. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఒకసారి ఆయన అప్పటికి రిటైర్ అయి ఉన్నారు, లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజీలో ఉంటే తిరుపతి స్టూడెంట్, తిరుపతిలో కూడా ఆయన వర్క్ చేశాడు. ఒకరోజు పలానా రోజు రావాలి సార్, మీరు రావాలని ఎందుకో తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ ఫంక్షన్ రోజు ఆ స్టూడెంట్స్ అందరూ కలిసి మనీ కలెక్ట్ చేసి ఒక డాక్టర్ వెంకటస్వామి గోల్డ్ మెడల్ అని మెడిసిన్కి పెట్టి ఆ రోజు అది ఫంక్షన్ చేసి ఇంకా ఎవ్రీ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి అది ఇవ్వాలి. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే వాళ్ళ బంధువులు అడిగినప్పుడు, ఏం సంపాదించి ఉండకపోవచ్చు, వాళ్ళందరి మనసుల్లో నేనున్నాను, అది చాలు అని. సో అది ఒకటి. సో అదే బేసిక్గా ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్. ఇంకా ఆండాళ్ళకి కూడా వాళ్ళ మదరు, వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చినాక ఈ పేషెంట్ ఎడ్యుకేషన్ గురించి మొదటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి, అప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక జస్ట్ 2 రూమ్స్ ఉండే ఒక షెడ్ లాగా ఉండింది. వర్కింగ్ టైంలో ఇట్లా మాట్లాడలేము, ఎందుకంటే మేమే అన్ని వర్క్స్ చేయాలి కాబట్టి. మేము ఇట్లా ఎడ్యుకేట్ చేద్దామని ఒక సండే ఈవినింగ్ ప్రాక్టీస్ పెట్టిన 6 months లోపలే ఒక 25 మందిని రమ్మన్నాం. ఈ యాంటీనేటల్ ఇది ఏదన్నా మాట్లాడతామని, చిన్న రూమ్. సో ల్యాండ్లైన్ ఫోన్ చేసి చెప్పాము, అంతే. ఆ రోజు ఓన్లీ 2 people కేమ్ అవుట్ ఆఫ్ 25. ఫస్ట్ ఒక రకమైన షాక్ అయిపోయింది. ఒరే, ఇది మనం సండే ఈవినింగ్ వచ్చి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకేదో మంచి చెప్పాలంటే నోబడీ ఈవెన్ బాదర్ టు రెస్పాండ్, రావటం లేదని కూడా చెప్పలేదు అనిపించి, తర్వాత ఆలోచించి ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు సొసైటీలో అలాగే ఉంటుంది. whenever you are going against the stream, it takes lot of patience, perseverance అని.
ఇంకా అక్కడి నుంచి స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేసిన తర్వాత అక్కడ ఆ పాత బిల్డింగ్లో ఉండేటప్పుడు ఒక రీజనబుల్ నంబర్ వచ్చేవాళ్ళు. తర్వాత అక్కడ రెగ్యులర్గా వస్తున్న తర్వాత ఇక్కడ ఈ బిల్డింగు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మా ఆర్కిటెక్ట్ చాలా క్లియర్గా చెప్పాం, వీటన్నిటినీ రూమ్స్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, కాదు సార్ ఒక అది మీటింగ్ హాల్ లాగా కావాలి, మల్టీపర్పస్గా ఉండాలి, కనీసం ఒక 70-80 మంది 100 మంది దాకా పట్టేటట్టు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మోర్ కంఫర్టబుల్. తర్వాత అర్థమైపోయింది హ్యూమన్ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా కానీ నేనేది మంచిది అనుకుంటున్నానో, నాకేది ఇష్టమో అదే నాకు కావాలి. నువ్వు నాకేది మంచిది అనుకుంటున్నావు అనేది ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. సో అదే మనం చేసిన పొరపాటు. మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళకి ఏది మంచిదో అది మనం చెప్తే వాళ్ళకి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అది కాదు. వాస్తవం ఏంటంటే వాడు ఏది మంచిది అనుకుంటున్నాడో దానికే వాడు అట్రాక్ట్ అవుతాడు. సో కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ స్ట్రగుల్. దీంట్లో మనం మాట్లాడేది ఇష్టంగా తీసుకొని దాని బెనిఫిట్ పొందేవాళ్ళు ఒక స్మాల్ గ్రూప్ ఉంటారు. అందరికీ చెప్తాము, తీసుకున్న వాళ్ళు బాగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఇట్స్ ఎ వెరీ స్లో ప్రాసెస్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ బంధువులు అబ్జర్వ్ చేస్తారు. ఇట్లా మేము 35 years బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఈ స్టేజ్కి వచ్చాం. అండ్ సొసైటీలో ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇది ఇక్కడితో పోతుంది అనేది కాదు. కానీ ట్రూత్ అనేది ఈజ్ వన్ థింగ్ విచ్ కెనాట్ బి చేంజ్డ్. పర్సెప్షన్స్ డిఫర్ అవ్వచ్చు, మిగతా డిఫర్ అవ్వచ్చు, నిజము అనే దాన్ని ఎవరు మార్చలేరు. అండ్ నిజము ఎప్పటికోప్పటికి ప్రివైల్ అవుతుంది. సో ఆ టైము రావాలి, వచ్చినప్పుడే జరుగుతుంది. కొన్నిటికి అట్లీస్ట్ ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం, మేబీ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ హూ కమ్. ఇట్ మే బీ ఈజీ టు టెల్ వాట్ దే వాంట్. అట్లే కొన్ని స్టేట్స్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక అవేర్నెస్ అమాంగ్ ప్రెగ్నెంట్ ఉమెన్, వీటన్నిటిలో బాండింగ్ విత్ ద బేబీ, వాటన్నిటితో చాలా హై అవేర్నెస్ లెవెల్స్ ఉన్నాయి. అంటే మేబీ అక్కడ అట్మాస్ఫియరే డిఫరెంట్. అక్కడ ఉండే పీపుల్ హూ ఆర్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ యోగా, కౌన్సిలింగ్, గర్భ సంస్కారాన్ని అందరూ చదువుతారు. కాబట్టి వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. అది లేని దగ్గర మనమే ఫస్ట్ అయినప్పుడు ఇట్ విల్ బి ఎ స్ట్రగుల్ అండ్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. నో అదర్ ఆప్షన్. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రగుల్లో మేమే కాదు, మా వెనకాల వీళ్ళందరూ ఉండబట్టి మేము చేయగలం. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఆలోచనలన్నీ నాకో మేడంకో ఉంటే నా కింద ఉండేవాళ్ళు ఆ హోల్ హార్టెడ్ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. అందుకని ఈ స్ట్రీమ్ కొనసాగుతూ ఇంకా ఎంతోమంది మంచి ఆ వీడియో చూసినప్పుడు అనుకుంటానండి, అలాంటి మంచి వాళ్ళు ఇంకా ఎంతోమంది తయారయ్యి ఈ వ్యవస్థ ఇంకా అన్ని రంగాల్లోకి కూడా వెళ్ళాలి. మెడిసిన్లోనే మిగిలిన డిసిప్లిన్స్లో కూడా ఇలాంటి ఆలోచన విధానం వస్తే ఈ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు, ముఖ్యంగా రోగులు బాగా బెనిఫిట్ అవుతారని నేను అనుకున్నాను. పేరెంట్స్గా ఇప్పుడు ఇది ఫాలో అయితే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఆటోమేటిక్గా ఒక జనరేషన్ని సెట్ చేసేసినట్టేనండి. వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు తల్లిదండ్రుల నుంచి. కాబట్టి మీరు చేసిన ప్రయత్నం 100% ఎవరైతే ఇష్టంగా స్వీకరించి చేశారో వాళ్ళ నుంచి మీరు ఆల్రెడీ పంపించినట్టే సమాజంలోకి. కాబట్టి ఇది 100% ఓకే అయిపోయింది. చేసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇష్టపడి చేసేవాళ్ళు వాళ్ళని చెప్తారు, ఇంకొక 10 మందికి చెప్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడికి రాకుండా హెల్ప్ తీసుకుని వాళ్ళంతటా వాళ్ళే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అది ఖచ్చితంగా ఈ యూట్యూబ్ వల్ల హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఒక రకంగా ఒక డివైన్ ప్రావిడెన్స్ అనుకోవచ్చు, నమ్మేవాడు నమ్మంది. ఏదో మంచి చేయాలి అని ఒక బలమైన సంకల్పం తప్పితే దానికి డైరెక్షను, మెంటార్షిప్, ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఏం తెలియదు. ఐడియాస్ వస్తే అట్లా అక్కడ ఆ బిల్డింగ్లో ఉండేటప్పుడు సౌండ్ ప్రూఫ్ కానీ ఏం ఉండేది కాదు. తర్వాత ఒక చిన్న కెమెరాతో తీసేవాడు, అది క్వాలిటీ కూడా అంత బాగుండేది కాదు. ఆడియో రికార్డింగ్ అసలు సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు యూస్ టు డూ ఈ క్యాజెట్స్, టేప్ రికార్డర్ క్యాజెట్స్, ఓన్లీ ఆడియో మాత్రం రికార్డే. అక్కడి నుంచి నెక్స్ట్ ఏమైందంటే ఈ బిల్డింగ్కి వచ్చిన తర్వాత ఈ అన్ని కండిషన్స్ బాగున్నాయి కాబట్టి ఆడియో వీడియో రికార్డ్ చేయగలుగుతున్నాం. అది మా పేషెంట్స్కి మాత్రమే లిమిట్ చేసి ఉన్నాం. మేము ఎవరినైతే పిలుస్తామో వాళ్ళే వచ్చి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అనిపించింది, ఎందుకు ఇది మంచి మెటీరియల్, మంచి ఎడ్యుకేషన్ మెటీరియల్, వేరెవర్ దే ఆర్, ప్రెగ్నెన్సీ కానీ ఇన్ఫర్టిలిటీ, వాళ్ళు ఎక్కడున్నా అందరికీ ఉపయోగపడాలి కదా అనేది ఫస్ట్ థాట్ ఏమొచ్చిందంటే నెల్లూరులోనే లోకల్ టీవీలు వేస్తే బాగుంటుంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ తెలుస్తుంది అని. సో అది వేసిన కొన్ని రోజులకి ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అరే ఓన్లీ నెల్లూరుకి కాదు కదా ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎవరో సంబడి గేవ్ అన్ ఐడియా, యూట్యూబ్లో వేస్తే బాగుంటుంది అని. యూట్యూబ్లో వేసిన తర్వాత యూట్యూబ్ అంటే ఇంకా త్రూ అవుట్ ద గ్లోబ్ పోతుంది, రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీథింగ్. సో కాబట్టి కంటిన్యూస్గా వీఆర్ ఎయిమింగ్ అట్ సమ్ ప్రోగ్రెస్. ఆ టైంలో అట్లా రావడం, ఎవ్రీ లెవెల్లో ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయడం, ఇంకోటి స్కేలప్ చేయడానికి. పేషెంట్స్గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకున్నాం. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తారు, మేబీ సాఫ్ట్వేర్ నుంచి వస్తారు డౌట్స్ ఉండేటప్పుడు. సో మనం వెతుకుతూ ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుంది అని ఇంకా ఆ తర్వాత బుక్ రాయడం. బుక్ చాలా ఎక్సలెంట్. అసలు ఒక్క బుక్ ఇస్తే ఒక ప్రెగ్నెంట్గా ఉన్న ఒక మదర్కి లేదా ప్రెగ్నెన్సీ ముందు కానీ ఆ ఒక్క బుక్ ఇస్తే వాళ్ళ చేతిలో ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేయడమే. దాని నుంచి తెలుసుకుని మీ గురించి తెలుసుకుని యూట్యూబ్ చూడడమైనా లేదా యూట్యూబ్ నుంచి ఆ బుక్ గురించి తెలుసుకుని అది చేసిన ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. మా ఉద్దేశం కూడా అదే, ఎక్కడో దూరంలో ఉంటారు, ఎవ్రీబడి విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ హియర్, అండ్ వాట్ ఆల్ వీ నో వీఆర్ పుట్టింగ్ ఇన్ ఎ పబ్లిక్ మీడియం విచ్ కెన్ బి యూటిలైజ్డ్ బై దెమ్ అండ్ ఫర్ ఎవర్. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలైనా ఒక ధైర్యమైన మాట సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యమైన మాట చాలా ఓదార్పునిచ్చి ముందుకు తీసుకెళ్తుంది అన్నది తెలిసిన విషయమే. ఆ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉంటాయి. అంటే అవసరమైన వాళ్ళకి ఇది జరుగుతుంది, ఇదేం కాదు, ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పగలిగితే అది చాలా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు. సో ఆ వీడియోస్ అన్నీ అలాంటి, ఆ 1000 దాటి ఉన్నాయి కదండి ఇప్పుడు, ఆ వీడియోస్ అన్నీ అలాంటివే. కాబట్టి ఏ ఒక్క వీడియో వెళ్ళినా వాళ్ళకి సరిపోతుంది. మీ కృషికి వాళ్ళందరూ ఆ తల్లిదండ్రులు అందరి కళ్ళల్లో కనిపించే ఆ ఆనందమే ప్రతిఫలం అండి. వాళ్ళందరూ మీకు థ్యాంక్స్ చెప్తూ ఆ వీడియో చూసిన ప్రతిసారి మాకు అనిపిస్తుంది మేము కూడా థ్యాంక్స్ చెప్పాలి అలాగా అని. ఇప్పుడైనా ఇక్కడ ఎలా వచ్చి మాట్లాడదామా అని అనుకునే వాళ్ళం. ఇవాళకి క్వశ్చన్ అడిగారు కదా మీరు, ఇట్లా ఇన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఎట్లా ఏంది అని. ది హ్యాపీనెస్ వి సీ ఇన్ ది ఐస్ ఆఫ్ ది కపుల్ అండ్ ద హోల్ ఫ్యామిలీ. కొన్నిసార్లు పిల్లలు లేకుండా, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వీ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. ఆ ఫేసెస్లో గ్లో కానీ, అందరి బిహేవియర్లో మార్పు కానీ, హౌ ఎ చైల్డ్ బ్రింగ్స్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ. దాన్ని మనం మాటలతో చెప్పలేం. ఇట్ హెస్ టు బి ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్. చాలామంది నేను చూసినప్పుడు
అదే మాకు డ్రైవింగ్ ఫోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి బేబీని ఇచ్చినందుకు మేడంకి, మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లనే మీరు ఇంత మీ పని అయిపోయిన తర్వాత కూడా మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది అది చిన్న విషయం కాదు అనుకోవచ్చు. ఎంతో దూరంలో ఉన్నారు, వైజాగ్ అనేది దగ్గర కాదు. కాకపోతే ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మీ యువర్ మోర్ లైక్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అంతే టు ఆల్ ఆఫ్ అస్. అందుకనే ఇప్పుడు మీరు మీ బాబు మంచిగా దీర్ఘాయుష్గా ఆరోగ్యంగా మంచి గుణాలు మంచి తెలివితేటలు, ఆ బిడ్డను చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్గా ఉండిందంటే సో వాట్ ఆల్ యూ డ్రీమ్డ్ అంత వచ్చేసింది. అంత యాక్టివ్గా అంత బాగుండే బిడ్డ ఖచ్చితంగా ఒక వెరీ సక్సెస్ఫుల్, వెరీ ఆనెస్ట్, ఇంటెగ్రిటీతో ఉండే లీడర్ అయ్యి మంచి ఫాలోయర్స్తో, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళే స్ప్రెడ్ చేయగలుగుతారు. ఎందుకంటే వేసేసారు ఆ విత్తనం బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ఇచ్చేసారు. మంచి విత్తనం వేస్తే ఇప్పుడు జస్ట్ ఊరికే నీళ్ళు అట్లా పోసినట్టు. నో డౌట్ హీఈస్ గోయింగ్ టు బికమ్ అ వెరీ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. అందులో మీ కవిత్వం కూడా ఈజీగా వచ్చేసేయాలి అని అనుకుంటున్నాను. మా బేబీకి మీ అంత గొప్ప మెంటర్స్ దొరికినందుకు, గైడెన్స్ ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే మాకే నమ్మకం కలుగుతుంది, ఎంతో కొంత నేర్చుకుంటాడు. మీ అంత గొప్ప వాళ్ళు కాకపోయినా కొంత నేర్చుకున్నా వాళ్ళు మంచిగా ఉంటారు. ఈ జనరేషన్ పిల్లల్ని చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కొద్దిగా స్ట్రగుల్తో ఎక్కడో ఒక దగ్గర, బట్ వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చినప్పుడు, అంటే మీరు జెనెటిక్గానే ఇచ్చేస్తున్నారు, ప్లస్ బయట ఉండేది చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చేస్తారు. అట్లా ఉన్నారు. సో వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒక మంచి బిడ్డని తీసుకుని రాగలిగారు, బిలీవింగ్ ఆన్ అవర్ కాన్సెప్ట్. సో చాలా సంతోషం. మీరు అంత దూరం నుంచి రావడం చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే మీలాగా ఎవరైతే బెనిఫిట్ అయ్యారో, ఇప్పుడు మేము చెప్పేది సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, పేషెంట్స్ని వినేది మీకు సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, బట్ మీ బిడ్డని మీరు తీసుకోవడం అనేది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే మీరు మీలాగా బాధపడేవాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్తో కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీలో ఎట్లా చేసుకుంటే బెటర్ అని మీ చుట్టూ పక్కన ఉన్న సమాజం, అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉండండి లైఫ్ లాంగ్. సో దట్ మంచి పిల్లలు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కలిగితే మనకు కూడా హ్యాపీనెస్ కదా. సమాజం అంతా కూడా మంచి సమాజంలో మనం ఉండగలిగితేనే అది మనకి ఆనందంగా ఉంటుంది. మన ఒక్కళ్ళమే మంచి వాళ్ళం అయినా కూడా మనల్ని మంచి కాదు అని చెప్పే వాళ్ళే ఉంటారు అప్పుడు. సో సమాజం కూడా మంచిగా ఉండాలంటే మనం ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని. ఖచ్చితంగా మేము మా వంతు మేము ఖచ్చితంగా మీ మోటివేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.